ఉండటం అది దేవుడి యొక్క చిత్తము. దేవుడు మన మధ్యలో గొప్ప అద్భుతాలు జరిగించును గాక. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరూ కూర్చుందాము. అందరూ బాగుండారా? సంతోషంగా ఉండారా? ఎంత సంతోషంగా ఉండారు? ఎంత సంతోషంగా ఉండారు? చాలా అంటే చాలా. నేను అప్పుడప్పుడు ఒక మాట చెప్తుంటాను, మన సంతోషము కెమెరా సంతోషము ఉండకూడదు. అర్థమైందా? కెమెరా సంతోషం అంటే ఫోటో తీసేటప్పుడు ప్లీజ్ స్మైల్, ప్లీజ్ స్మైల్, ప్లీజ్ స్మైల్ అంటే ఈ అంటారు కదా, అట్టా మన సంతోషం ఉండకూడదు. లోపల నుంచి సంతోషం రావాలి. హల్లెలూయా. ఎందుకంటే మనము దేవుని బిడ్డలము. సో దేవుడి ఒక రాత్రి సమయంలో మీ మధ్యలో తీసుకుని వచ్చాడు. దేవునికి వందనాలు. మళ్ళీ ఒకసారి మీ మధ్యలో దేవుని మాటని మాట్లాడకి ప్రయాసపడిన పాస్టర్ ఓబోదియా బ్రదర్, స్టాన్లీ బ్రదర్ ఫ్యామిలీ, మళ్ళీ ప్రభు పాస్టర్ ఫ్యామిలీకి నా వందనాలు. సో పాస్టర్ అమ్మ గారు చాలా నన్ను అడుగుతూనే ఉన్నారు, ఎప్పుడు వస్తారని చెప్పి బ్రదర్ అడుగుతున్నారు. సో అయితే దేవునిది ఒక టైం ఉంటుంది, ఆ టైంలో మనల్ని ఆయన తీసుకుని వస్తాడు. ఇది ఆయన సమయం. చెప్పండి పక్కలో, ఇది ఆయన సమయము. పక్కలో ఉన్న వాళ్ళు చూసి చూడండి, చెప్పండి యేసయ్య సమయం ఇది. ఆయన మీ జీవితంలో కార్యము చేసే సమయముగా ఉంది. హల్లెలూయా. ఆయన కార్యంని ఎవరు కూడా ఆపలేరండి. యేసయ్య ఒకసారి నీ జీవితంలో ఒక కార్యము చేయాలని చెప్పి ఆయన డిసైడ్ చేస్తే ఆ డిసైడ్ మారదు. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఉన్నవాడు ఎవరో ఒకడు చెప్తాడు, నేను ఒక్కసారి చెప్తే 100 సారి చెప్పినట్టు అని చెప్పి. అవునా కదా? లోకంలో ఉన్నవాడు చెప్తాడు, అంటే నా దేవుడు ఒక్కసారి చెప్తే అయిపోయిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి సమయములు ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. పరలోక వాక్యలు ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. ఆయన నిన్ను నన్ను దీవించకి, నీతో నాతో మాట్లాడకి ఆల్రెడీ ఆయన మన మధ్యలో వచ్చేసాడు. అద్భుతం జరుగుతూ ఉంటుంది, ఆశ్చర్యమైన కార్యం జరుగుతూ ఉంటుంది. మీరు కళ్ళు మూసి దేవుని దర్శనం చూడలేరు, కళ్ళు తెరిచి దేవుని దర్శనం చూస్తూ ఉంటారు. మీ మధ్యలో దేవదూతలు ఏమేమి పని చేస్తారో దాన్ని మీ కళ్ళారు మీరు చూస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఏమి వ్యాధులు ఉందో వాళ్ళని దేవుడు ఎలాగ తాకుతున్నారో పక్కన ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు. వీళ్ళని దేవుడు తాకాడు, నేను చూశాను చెప్పి. ఎందుకంటే మన దేవుడు మన మధ్యలో ఉండాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉండేదే నీ కోసం నా కోసం. చెప్పండి పక్కలో, యేసయ్య ఉండేదే నీ కోసము నా కోసం. పరలోకం ఉండేది ఎవరి కోసము? ఎవరి కోసము? పరలోకం ఉండేది మన కోసం. హల్లెలూయా, హల్లెలూయా. అనేకసారి మన జీవితంలో కొన్ని కార్యంలో మనము అలసిపోయాం. మీకు తెలుసు, ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఎవరెవరు నన్ను చూశారు? నేను మీకు ఒక మాట చెప్పాను, నాకు అంత మంచి తెలుగు రాదు. హల్లెలూయా. నేను ఇక్కడ హైదరాబాద్కి వస్తానంటే మా సంఘంలో మాకు తెలిసిన వాళ్ళు చాలామంది అడిగారు, మీరు హైదరాబాద్ వెళ్తుంటారు, మీరు కన్నడలో మాట్లాడతారా, అక్కడ ట్రాన్స్లేట్ ఎవరు ఉండారు చెప్పి అడిగారు. నేను చెప్పాను, కన్నడంలో నేను మాట్లాడటం లేదు, డైరెక్ట్గా తెలుగు. అందరూ ఆశ్చర్య పొందారు, మీరు ఎలాగ తెలుగులో మాట్లాడతారు అని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నేను మాట్లాడేది తెలుగులో ఎక్కువ తక్కువ ఉంటుందని మీరేం చేసుకోండి, సరి చేసుకోండి. లాస్ట్ టైం పాస్టమ్మ గారు ఇక్కడ కూర్చొని కొన్ని వర్డ్లో దాన్ని కరెక్షన్ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని ప్రజలరా, మన జీవితంలో దేవుడు చేసిన కార్యము అనేక గొప్ప గొప్ప కార్యము చేశాడు. ఆయన చేసిన కార్యంని మనము ఊహించలేము. ఆయన మనతో చేసిన అద్భుతమైన కార్యంను మనం ఊహించలేము. అయితే మన జీవితంలో ఎన్నోసారి కొన్ని శోధనలు, కొన్ని పోరాటములు, కొన్ని పరిస్థితులు మనకు వ్యతిరేకముగా వచ్చినప్పుడు మనం అలసిపోయాము. మనము ప్రశ్నతో ఉంటాము, ప్రభువా నన్ను ఈ రోజు వరకు నడిపించావు, ఎందుకు ఇంకా నా జీవితంలో ఈ ఒక కార్యంలో మీరు కార్యం చేయలేకపోయారు? ఈ ఒక భాగంలో నా జీవితం స్టక్ అయిపోయింది, నా జీవితంలో ఒక విడుదల లేదు, నేను ఇంకా ఏమి చూడాలా అనుకుంటున్నానో
యా ఒక మహిమని చూడాలి, ఏ ఒక ఆశీర్వాదం నేను చూడాలి, దాన్ని నేను చూడలేకపోతున్నాను. ప్రభువా, నాతో ఈ రాత్రి సమయంలో నువ్వు మాట్లాడు ప్రభువా. యేసయ్య, నా ఇంటి పరిస్థితులు మీరు మార్చండి దేవుడా అని చెప్పి ఇక్కడ చాలామంది వచ్చున్నారా లేదా? హల్లెలూయా. నిన్న కూడా ఒక స్థలంలో కూడికలో దేవుడు అద్భుతంగా అనేకమైన మాటతో మాట్లాడి అనేకుల్ని దేవుడు బలపరిచాడు. మన దేవుడు ఊరుకున్న దేవుడు కాదండి. ఆయన నీ కోసం నా కోసము కార్యము చేస్తూనే ఉంటాడు. నువ్వు పండుకుంటే కూడా ఆయన కార్యం చేస్తూ ఉంటాడు. ఆయన పండుకోడు. నువ్వు నడుస్తూ ఉంటే ఆయన ఊరుకుండడు, ఆయన కార్యం చేస్తూనే ఉంటాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనని వినలేకపోయే దేవుడు నా దేవుడు కాదు, ఆయన నీ ప్రార్థన వింటానే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలరా, కొన్ని విషయంలో మన జీవితంలో కొన్ని ప్రశ్నల్ని శత్రువు తీసుకుని వచ్చేసేసి మనకు ఒక కన్ఫ్యూజన్ తీసుకుని వచ్చేసి మన జీవితంలో ఆత్మీకముగా ముందుకు సాగలేకపోతాము, ముందుకు నడవలేకపోతాము. ఆ పరిస్థితులు ఎలాగ ఉంటుందంటే, ప్రభా ఈ పరిస్థితిని నేను ఎలాగ జయిస్తాను, ఈ పరిస్థితి నేను ఎలాగ బయటికి వస్తాను ప్రభా, నాకు నువ్వు మార్గం నీ చూపు ప్రభా. ఎవరెవరు ఇలాగ ప్రార్థించిన వాళ్ళు ఉంటారు? ఒక్కలేనా, ఇద్దరైనా, ముగ్గురైనా? అనేకులు చేయి చూపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఉంది కదా. సో 3 రోజులు దేవుడు ఏమేమి మీతో మాట్లాడాలని చెప్పి ఆయన కోరుకుంటాడో ఆ మాటతో నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను, ఆయన మాటని మీకు చెప్పాలని చెప్పి. హల్లెలూయా. నేను మీకోసం నేను ఈ ఒక మెసేజ్ ఇవ్వాలి, ఇలాగా మాట్లాడాలి, నేను ప్రిపేర్ అయి రాలేదు. బట్ నేను ఈ క్షణం వరకు కూడా దేవుని సన్నిధానంలో నేను కనబడతానే ఉన్నాను. ప్రభా, ఇక్కడ ఉన్న వాళ్ళతో నువ్వు మాట్లాడండి ప్రభా, మీరు మాట్లాడండి ప్రభా, మీ స్వరం నేను వినాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో కొన్ని విషయము పరిశుద్ధాత్ముడు నాలో ప్రేరేపిస్తున్నాడు. ఆ మాట నుంచి మనం ఆరంభం చేస్తాము. తర్వాత పరిశుద్ధాత్ముడు మనం ఎలాగ నడిపిస్తాడు అలాగ మనము వెళుదాం. అయితే ఒకటి నేను చెప్తానండి, మీరు ఈ మాట వింటూ ఉన్నప్పుడు మీ పైన ఫైర్ దిగి వస్తూనే ఉంటుంది. హల్లెలూయా. హీలింగ్ జరుగుతూనే ఉంటుంది. అద్భుతము పెద్దది కాదండి. హల్లెలూయా. అభిషేకము పెద్దది కాదు, అభిషేకం మీ పైన కుమ్మరిస్తూనే ఉంటాడు. ఎందుకంటే అభిషేకం ఉండదు ఎవరికోసం అండి? మీకోసమే అభిషేకం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలు అభిషేకము పాత్రని మోసుకుని వచ్చారు. ఎవరికోసము? మీకోసమే. హల్లెలూయా. వచ్చిన పరలోకం నుంచి వచ్చిన పాత్రలు అది మళ్ళా పరలోకముకు ఫుల్గా పోకూడదు. ఎలా పోవాలి? ఖాళీగా పోవాలి, మీరు నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మాలా శాఖ రాలా సంద రాలా బౌది అందరాల రథ రాలా కతుర నమాసి అందర నమాల రహతుర నమోసి అందర దల్కర నమాల. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మాట్లాడుతుంటాడు. యెహోషువ రాసిన గ్రంథము 3వ అధ్యాయము 1వ వాక్యంని తీసిన వాళ్ళు చదవండి. మీకు అందరికీ కూడా తెలిసిన మాటలు, తెలిసిన వాక్యము. కొన్నిసారి మీరు వినిన ప్రసంగములు కూడా ఉంటుంది. అయితే దేవుడు కొన్నిసారి మనకు ఏం చేస్తాడు? మాటతో కన్ఫర్మ్ చేస్తాడు, విడుదలని కూడా ఇస్తాడు ఆయన. ఓకే, బైబిల్ ఉన్న వాళ్ళు యెహోషువ రాసిన గ్రంథము 3వ అధ్యాయము 1వ వాక్యంని యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. హల్లెలూయా. ఇక్కడ యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలతో ఆయన నడుచుకుని వస్తున్నప్పుడు వాళ్ళ ముందు ఏముంది చెప్పండి? ఏముంది వాళ్ళ ముందు? యోర్దాన్ ఉంది. ఆ యోర్దాన్ని చూసి వాళ్ళు ఏం చేశారంట? అక్కడ వాళ్ళు నిలబడారు. వాళ్ళు ఏం చేశారు? అందరు చెప్పండి, ఏం చేశారు? వాళ్ళు నిలబడారు. ఎక్కడ నిలబడారు? వాళ్ళు ఎక్కడ నిలబడారు? యోర్దాను కాడ వాళ్ళు నిలబడారు. యోర్దాను కాడ నిలబడినప్పుడు యెహోషువ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. తర్వాత కింద వాక్యం ఉంది, చదవండి సిస్టర్. 3 దినములు అయిన తరువాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఇలాగ ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవాని
నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచున్నప్పుడు మీరున్న స్థలములో నుండి మీరు ఉన్న స్థలము నుంచి ఏమి చేయాలంట? బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. దాని వెంబడ ఏమి చేయాలంట? మీరు వెళ్ళబడి. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఇక్కడ దేవుని దాసుడు యెహోషువ నిలబడి ఉన్నాడు. వాళ్ళ ముందు ఏముందంటే యోర్దాను ఉంది. ఆ యోర్దాను కాడ వాళ్ళు నిలబడారు. నిలబడినప్పుడు వాడు యెహోషువుడు మాట్లాడుతున్నాడు, ఏమి చేయాలి, ఎలాగ ముందుకు సాగాలి. సో ఇట్ట ప్రశ్నతో వాడు అనేక దేవుని మాటని మాట్లాడుతున్నాడు. ఈ మాటకు ముందు దేవుడు నాకు ఇంకొక మాటని మీతో మాట్లాడాలని చెప్తున్నాడు. 1వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. యెహోషువ 1:1. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత ఏమి పొందాడట? మృతి పొందిన తరువాత. అందరూ చెప్పండి, మోషే ఏమయ్యాడు? ఇప్పుడు మృతి నొందిన. అందరూ చెప్పండి, మోషే ఏమయ్యాడు? మృతి పొందాడు. మోషే ఇప్పుడు చనిపోయాడు. మోషే లేదు. మోషే చనిపోయిన తరువాత ఏమైంది? చదవండి. మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చును, నా సేవకుడైన మోషే మృతి నొందెను, మృతి పొందడు. కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనములను యోర్దాను నదిని దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. చాలు. హల్లెలూయా. వేరే ట్రాన్స్లేట్ ఉందా? వేరే ట్రాన్స్లేట్ మీ ఇక్కడ? ఓకే. సో ఇది ఇంకొక ట్రాన్స్లేట్ ఇలాగ ఉంది, యోర్దాను కాడ, మోస్ట్లీ తెలుగులో కింద ఉండొచ్చు అనుకుంటా నేను. యోర్దాను కాడ ఇశ్రాయేలు ప్రజలు అక్కడ కూర్చున్నారు అని చెప్పి ఉందా తెలుగులో? ఓకే. సో ఇంకొక ట్రస్ట్ ఇలాగ ఉంది, వాళ్ళు ఆ ఒక యోర్దాను కాడ వాళ్ళు కూర్చున్నారు, అలాగా అక్కడ నిలబడిపోయారు. సో 3వ అధ్యాయంలో మనం చదివినాము, వాళ్ళు అక్కడ నిలబడిపోయారు. ఈ 1వ అధ్యాయంలో ఇంకొక ట్రస్ట్ ఇలాగ ఉంది, వాళ్ళు అక్కడే నిలబడి అక్కడ కూర్చున్నారు. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు? యోర్దాను నది కాడ వీళ్ళు కూర్చున్నారు. ఎందుకంటే మోషే చనిపోయాడు. ఎవరు చనిపోయాడు? మోషే చనిపోయాడు. మోషే టైం అయిపోయింది. మోషే రోజులు అయిపోయిన తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజలు వాగ్దానమైన దేశముకు వెళ్ళాలి, వాగ్దానమైన స్థలముకు వెళ్ళాలి, వాగ్దానమైన ఆశీర్వాదంని వీళ్ళు పొందుకోవాలంటే ఇప్పుడు నాయకుడు లేదు. ఎవరు లేదు? నాయకుడు ఏమైపోయాడు? చనిపోయాడు. దేవుని ప్రజలారా, కొంచెం మంది లోకము వాళ్ళు చెప్తారు, ఉన్నప్పుడు విలువ తెలియదు, పోయినప్పుడు విలువ తెలుస్తుంది. మోషే ఉన్నప్పుడు ఈ ప్రజలకు ఏం తెలియదండి? మోషే విలువ ఏమీ తెలియదు. మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మోషేకు విరోధముగా నిలబడ్డారు, మోషే చేసిన కార్యముకు విరోధముగా నిలబడ్డారు. దేవునికి ఆ ఒక విషయంలో చాలా ఏమైంది? కోపం వచ్చింది. దేవుని ప్రజలారా, ఒక మాట దేవుడు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు ఎలాగ నన్ను నడిపిస్తాడో అలాగే నేను మీతో మాట్లాడుతూ పోతాను. దేవుని సేవకులు ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు తెలియదండి, తెలియదు. వాళ్ళ విలువ మనకు తెలియదు. ఈరోజు ఒక సిస్టర్తో నేను ఒక మాటని చెప్తున్నాను. ఈరోజు మన సంఘంలో ఉన్న ఒక సిస్టర్ది వెడ్డింగ్ డే, పెండ్లి రోజు. పొద్దున వాళ్ళు ఫోన్ చేశారు, ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక మాటను చెప్పాడు. వాళ్ళు ఏం చెప్పారంటే, నా భర్త చెప్పాడు, మీ గ్రూపులో నా పెళ్లి రోజుని ఫోటోలు వేయకూడదు, స్టేటస్లో వేయకూడదు, ఇది నా రూల్స్ అని చెప్పాడంట. తర్వాత వాళ్ళు కొన్ని విషయంలో మాట్లాడుతూ వచ్చారు, వాళ్ళ పర్సనల్ విషయం. తర్వాత నేను వాళ్ళ ఫ్యామిలీ గురించి ప్రార్థిస్తూ ఉంటే ఆయనకు కొన్ని వ్యాధుల్ని దేవుడు నాకు చూపించాడు. కొన్ని వ్యాధులు, ఆ వ్యాధులు వాళ్ళ భార్య చెప్పింది, ఆయనకి ఈ ఒక వ్యాధి ఉంది. నేను ఆలోచిస్తున్నాను, ఎందుకు ఈయనకు ఈ వ్యాధి వచ్చింది అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఎందుకు వచ్చిందంటే, దేవుని సంగమా, తప్పుగా మీరు అర్థం చేసుకోకండి. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే, ఎందుకు పరిశుద్ధాత్ముడు ఇక్కడ నన్ను ప్రేరేపిస్తున్నాడు. నేను ఆలోచిస్తున్నాను, ఎందుకు వాడికి ఈ పరిస్థితులు వచ్చింది. అప్పుడు ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడాడు. ఒక్కరోజు
ఆ సిస్టర్ అట్టంటే వాళ్ళ భార్య సంఘముకు చర్చకు వచ్చినప్పుడు వాళ్ళ భార్యని ఆయన కొడుతున్నాడంట, తిడుతున్నాడంట. ఎందుకు కొడుతున్నాడు, ఎందుకు తిడుతున్నాడు అంటే, నువ్వు సంఘముకు పోతుండావు, ఎందుకు పోతున్నావు అంటే నువ్వు పాస్ని చూసకపోతుండావు. ఎవరిని చూసకపోతుండావు? పాస్టర్ కూడా నిన్ను చూస్తూ ఉంటాడు. నీకు పాస్టర్కో ఏమో ఉందిలే అన్నాడంట. నేను అనుకున్నది ఏందప్ప కొత్తగా ఉంది మాటలు. వాళ్ళకు నాకు ఎక్కడో, వాళ్ళకు నాకు ఎంతో డిఫరెన్స్ ఉంది. బట్ శత్రువు ఎలాగో చెప్తున్నాడు అయితే వాళ్ళు సంఘంకి వచ్చేది విడిచిపెట్టలేదు. చాలా సమస్యలు నిలబడారు. ఈరోజు వాళ్ళ ఇంట్లో జరుగుతున్న కార్యం వేరే. దేవుని సంఘమా, దేవుని సేవకులు మనం నడిపించిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు తెలియదు. వాళ్ళకు వ్యతిరేకముగా మనం నిలబడతాము, వాళ్ళకు వ్యతిరేకముగా మనము మాట్లాడతాము. కొన్నిసారి మనకు ఆస్వాదం ఎక్కడ స్టాప్ అయిపోతుంది, ఎక్కడ మనకు అభిషేకం స్టాప్ అయిపోతుంది, ఎక్కడ మనం ఆస్వాదంలో ముందుకు సాగలేకపోతామంటే దేవుని సేవకులకు వ్యతిరేకముగా మనము మాట్లాడేటప్పుడు. నాకు తెలియదు పరిశుద్ధాత్ముడు ఇక్కడ మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడే నోరు ఇక్కడ చెప్పండి హల్లెలూయా. లేదంటే పరిశుద్ధాత్ముడు ఊరికే మాట్లాడాడు. దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. లాస్ట్ వీక్లో మన చర్చిలో ఆల్నైట్ ప్రేయర్ మళ్ళీ ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నది. ఆల్నైట్ ప్రేయర్లో మళ్ళీ ఫాస్టింగ్ ప్రేయర్లో నేను టీచ్ చేస్తున్నాను. శత్రువు ఎలాగ కార్యం చేస్తాడు, శత్రువు ఎలాగ వస్తాడు, మనని ఎలాగ వాడుకుంటాడు, మన తలాంపుని ఎలాగ మారుస్తాడు, మన తలాంపుని ఆయన తలాంపులుగా ఎలాగ మారుస్తాడు, ఆయన క్రియల్ని ఎలాగ మనలో తీసుకుని వచ్చి వేస్తాడు. ఈ కొన్ని విషయం నేను మాట్లాడుతూ వచ్చాను. దేవుని స్వరూపంలో ఉన్న మనుషుని మనం ఎలాగ చూస్తాము, దీని గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. హల్లెలూయా. దేవుడి ప్రజలరా, దేవుడు మనకిచ్చిన నాయకుల్ని దేవుడు అభిషేకం చేస్తుంటాడు. వాళ్ళ ద్వారా చేయబోతున్న కార్యం గొప్ప కార్యం ఉంది. ఆ గొప్ప కార్యం గురించి దేవుడు వాళ్ళని వాడుకుంటుంటాడు. అయితే కొన్నిసారి దేవుని ప్రజలైన మనము, దేవుని సంఘమైన మనము దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు దాన్ని ఎవరు తట్టుకోరు? దేవుడు తట్టుకోడండి. ఎందుకంటే సేవకుల జీవితం ఒక త్యాగమైన జీవితం, ఒక సమర్పణమైన జీవితం. హల్లెలూయా. ఇక్కడ మోషే ఒక సమర్పణతో ఉన్నాడు, ఒక త్యాగముతో జీవిస్తున్నాడు. అన్ని వదిలిపెట్టి దేవుని స్వరంని విని వచ్చాడు. నిన్న రోజు దేవుడు మోషే గురించి ఒక వ్యత్యాసంగా మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు చిత్తమైతే దేవుడు నడిపిస్తే దాన్ని నేను కంటిన్యూ చేస్తాను. సో అటంటే దేవుడు ఆ మోషని ఎన్నుకున్నాడు. ఈ ఇజ్రాయెల్ ప్రజలు దేవుడిని సేవకుడైన మోషకు వ్యతిరేకంగా మాట్లాడినారు. ఆ మాట్లాడిన మాటలు ఎంతో దేవునికి ఒక భారముగా బాధని తీసుకుని వచ్చింది. ఇప్పుడు ఆ నాయకుడు లేదు, ఇప్పుడు మోషే లేదు. ఈ ప్రజలకు ఏమైపోయిందంటే నాయకులు లేని ప్రజలుగా మారిపోయారు. ఏమై మారిపోయారు చెప్పండి? ఏమై మారిపోయారు? నాయకుడు లేని ఒక ప్రజలుగా మారిపోయారు. నాయకులు లేదు. ఇప్పుడు వాళ్ళ ముందు ఉండదు ఏముండదు తెలుసునా? ఏముంది వాళ్ళ ముందు? చెప్పండి, ఏముంది? యోర్దాను ఉంది. ఇప్పుడు నా ఒక ప్రశ్న మీకు, మోషే సముద్రము మధ్యలో ఎవరిని నడిపిస్తూ వచ్చాడు? అవునా కాదా? సో ఇప్పుడు సముద్రము పెద్దదా, ఈ జోర్డాన్ పెద్దదా? చెప్పండి, కొంచెం జోరంగా చెప్పండి. సముద్రం పెద్దది, బట్ ఇదేంది? ఇది పెద్దది, ఇది చిన్నది. బట్ వీళ్ళు ఏమి చూసి భయపడుతున్నారు? ఏమిని దాటలేకపోతున్నారు? యోర్దాన్ని దాటలేకపోతున్నారు. యోర్దాన్ని చూసి వాళ్ళకి భయం వచ్చేసింది. అక్కడే వాళ్ళు నిలబడిపోయారు, అక్కడే కూర్చున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎలాగా ఈ యోర్దాన్ని దాటిపోయేది? ఎందుకంటే మనకు నాయకుడు లేదు కదా, నన్ను నడిపించేవాడు లేదు కదా, నన్ను నడిపించేవాడు చనిపోయాడు కదా. ఇప్పుడు ఎవరు నడిపిస్తాడు? ఎందుకంటే మోషే ఉన్నదప్పుడు వాళ్ళు చూసిన అద్భుతము అది సాధారణమైన అద్భుతము కాదండి. వాళ్ళు చూసిన అద్భుతం అన్ని కూడా పెద్ద అద్భుతమే. పెద్ద అద్భుతం చూశారు. వాళ్ళు ఉన్న స్థలములో దేవుడు వాళ్ళకు భోజనం ఇచ్చారు. అవునా కాదా? వాళ్ళు నడిచిపోతున్న స్థలంలో దేవుని ప్రసన్నత దిగి వచ్చింది.
దేవుని సన్నిధి ఉన్నది, దేవదూతలు ఉన్నారు. వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు ఏం కాలేదంట. కొంచెం ఆలోచించండి, పొద్దున వేసుకున్న డ్రెస్సులు ఈరోజు సాయంకాలం మనం వేసుకుని వచ్చాక అవుతుందా? ఎందుకు? ఈ హైదరాబాద్ వేడి చూస్తే నేను నా భార్యతో మాట్లాడుతున్నాను, ఏమండి ఎలాగుందండి హైదరాబాద్, వర్షం వచ్చిందా, చల్లగా ఉందా, ఎండగా ఉందా చెప్పి సాయంకాలం మాట్లాడుతున్నాను. నేను చెప్పాను, వర్షం వస్తూ ఉంది, వర్షం వస్తూ ఉంది. హల్లెలూయా. నేను చెప్పాను, అడుగు పెడితే కింద నుంచి ఫైర్ వస్తూ ఉంది, పైనుంచి వర్షం పడతా ఉంది. మళ్ళీ మీరు ఎలాగండి ఉండాను. హల్లెలూయా. పరిచర్యకు వచ్చాము, కింద నుంచి ఒక ఫైర్ వస్తుంది, ఇక్కడి నుంచి వర్షం వస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఎంతో కార్యముల్ని ఈ ప్రజలు చూశారు. చూసిన కార్యము ఏమి కూడా చిన్నది కాదండి, అన్ని కూడా పెద్ద పెద్దదే. అయితే ఇప్పుడు వీళ్ళు వచ్చారు, నాయకుడు లేదు. నాయకుడు లేనప్పుడు వీళ్ళ జోర్దాన్ని దాటి పోలేకపోతున్నారు. వీళ్ళకు ఇప్పుడు జోర్దాన్ ఎలాగ కనపడుతుంది? సముద్రము కంటే ఎలాగ కనపడుతుంది? పెద్దగా కనపడుతుంది. ఇప్పుడు వీళ్ళ చూపులు వేరే విధముగా మారిపోయింది, వీళ్ళ మాటలు వేరే విధముగా మారిపోయింది, వీళ్ళ తలంపులు వేరే విధముగా మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే ఎవరు లేదు, నాయకుడు మోషే లేదు, మాల సకారాల షందరాల మోషే లేదు, ఇప్పుడు నడిపించేవాడు లేదు. వీళ్ళు అలసిపోయారు, భయముతో కూర్చున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ జోర్దాన్ ఎలాగా దాటిపోయేది? దేవుడు నాకు ఈ వాక్యంతో మాట్లాడుతూ వచ్చాడు. ఏం మాట్లాడాడంటే, సముద్రము పెద్దదా, ఈ జోర్దాన్ పెద్దదా అని చెప్పి దేవుడు నాకు ప్రశ్న అడిగాడు. నేను అడిగినాను, ఎన్నోసారి ఈ వాక్యం నేను చదివాను, ఎన్నోసారి నేను మెసేజ్ ఇచ్చాను. అయితే దేవుడు నాతో మాట్లాడేటప్పుడు, అవును కాదా, జోర్దాన్ పెద్దదా, సముద్రం పెద్దదా? యాది పెద్దది? అయితే సముద్రమే ఏమైపోయినది? రెండుగా అయింది. ఎప్పుడు? మోషే వాళ్ళతో ఉన్నదప్పుడు. ఇప్పుడు ఈ యోర్దాన్ని ఏమి కాటం లేదు, రెండు కాటం లేదు. నేను అనుకుంటాను ఇలాగా, ఎవరెవరికి స్విమ్మింగ్ వస్తుంది? స్విమ్మింగ్ ఎవరు చేస్తారు ఇక్కడ? గుడ్. పెద్దవాళ్ళకి ఎవరికి స్విమ్మింగ్ రాదా? స్విమ్మింగ్ హల్లెలూయా. ఎవరికి రాదా? మా అమ్మ బాగా స్విమ్మింగ్ చేస్తారు, మా మమ్మీ బాగా స్విమ్మింగ్ చేస్తారు. మా మమ్మీనే మా డాడీకి స్విమ్మింగ్ని నేర్పించారు. హల్లెలూయా. ఈ తమిళనాడులో ఏం చేస్తారంటే, పుట్టిన కొంచెం పెరిగినట్టే వాళ్ళకి స్విమ్మింగ్ రావాలి, కొన్ని అంతా నేర్పిస్తారు. అక్కడంతా వచ్చి నదిలో కాదు, బావిలకి ఏం చెప్తారు? బావి అనా? ఈ బావిలో తాడు కట్టేసేస్తున్నారంట. మా మమ్మీ స్విమ్మింగ్ నేర్చుకున్నదంట. నాకు నేర్పియాలా చెప్పి తీసుకుని పోయారు. నేను ఆ నీటిని చూసి మా అన్న వదిలిపెట్టాడు, పరిగెత్తి వచ్చాను, నువ్వు వద్దు స్విమ్మింగ్ వద్దు అని చెప్పి. నా తమ్ముడు నేర్చుకున్నాడు. హల్లెలూయా. నాకు స్విమ్మింగ్ రాదు. ఎందుకు నేను అడుగుతున్నంటే, ఒకవేళ యోర్దాన్లో స్విమ్మింగ్ చేస్తే ఏం చేయవచ్చు? స్విమ్మింగ్ చేస్తే దాటవచ్చు. అవునా కాదండి? స్విమ్మింగ్ చేస్తే దాటవచ్చు. అయితే సముద్రంలో స్విమ్మింగ్ చేస్తే దాటవచ్చా? కాదు. అయితే వీళ్ళు సముద్రంని చూసి ఆ రోజు భయపడలేదు. ఎందుకంటే సముద్రం ముందు నిలబడినప్పుడు దేవుడు చెప్పాడు, మోషే నువ్వు ఎందుకు నిలబడినావు, నువ్వు ఎందుకు కూరుకున్నావు, నీ చేతున్న కర్రని నువ్వేం చెయ్యి, చాపు. అంతే, సముద్రం రెండుగా మారింది. ఆ సముద్రము మధ్యలో వీళ్ళు సంతోషంగా వచ్చారు. నీళ్లు వాళ్ళ పైన రాలేదు, సముద్రము వాళ్ళని ఏం చేయలేదు, ముంచలేదు. వాళ్ళు సముద్రం మధ్యలో నడుచుకొని వచ్చారు. అయితే ఇప్పుడు మోసే లేదు, సముద్రము కాదండి, యోర్దాన్ని చూసి వీళ్ళు భయపడుతున్నారు. దేవుని సంగమా, ఈ రాత్రి సమయంలో పరిశుద్ధాత్ముడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యము ఎన్నో గొప్ప గొప్ప కార్యములు చేశాడు. అయితే ఇప్పుడు నువ్వు ఏమి చూసి భయపడుతున్నావు కాదా? ఏం చూసి భయపడుతున్నావు తెలిసిన? ఏం చూసి భయపడుతున్నావు? యోర్దాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు. సముద్రంని దేవుడు ఏం చేసేసాడు? దాటిపిచ్చేసాడు. సముద్రంని మీరు దాటుకొని వచ్చేసారు, మరణంని దాటుకొని వచ్చేసారు. ఇప్పుడు కొంచెము మీకు తలనొప్పి వచ్చేస్తే మీ తలంపుల్లో సైతాన్ని తీసుకుని చేసేస్తారు. నీకేమో ఏముంది, ఏం ప్రాబ్లం ఉంది, ఏమో నరము ప్రాబ్లం ఉన్నట్టుంది,
నువ్వు ఫస్ట్ ఎవరు నరం స్పెషలిస్ట్ ఉన్నారు వాళ్ళతో నువ్వు వెళ్ళు. డెవిల్ ఎంత ఒక విషమైన ఒక విత్తనం వేస్తాడు తెలిసిన. మీరు ఏమంటే అనుకోండి, నేను కొన్ని ప్లేస్లో పోయినప్పుడు కొన్ని స్పిరిట్లు నాతో వచ్చి ఫైటింగ్ చేస్తూ ఉంటుంది. ఏం చెప్పండి? కొన్ని స్పిరిట్లు నాతో వచ్చి ఫైట్ చేస్తూ ఉంటుంది. బట్ అదంతా ఈజీగా నా దగ్గరికి రాదు, నేను దాన్ని ఈజీగా జయిస్తాను. అయితే నేను హైదరాబాద్ డేట్ ఎప్పుడు ఫిక్స్ అయింది, మాట్లాడుతున్నామో మాటలు అవుతా ఉన్నది, అన్ని ఫిక్స్ అయింది, నేను రెడీ అవుతా ఉన్నది. అప్పుడు లాస్ట్ వీక్ ఉన్నట్టుండి నాకేమైంది, కొంచెము టైర్డ్గా అయిపోయాను. నేనంతా టైర్డ్గా ఉండను, టైర్డ్గా అయిపోయాను. నైట్ పండుకుంటాను, నాకు నిద్ర రావటం లేదు. సెకండ్ ఏమైపోయింది, నాకు గుండె నొప్పి స్టార్ట్ అయిపోయింది. ఏం నొప్పి స్టార్ట్ అయింది? గుండె నొప్పి స్టార్ట్ అయిపోయింది. ఊపిరి కాటం లేదు, హెడ్ఏక్ స్టార్ట్ అయింది. నాకు అర్థం కావటం లేదు. పొద్దున వరకు బాగున్నాను, పోతా 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 ఎందుకు ఇది అవుతా ఉంది? నేను ఏమైతే కూడా నా భార్యతో అంతా షేర్ చేసుకోను, నేను దాన్ని ఫైట్ చేస్తాను. బట్ ఆ రోజు ఏమవుతుంది, టైం అవుతా 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 నాకు ఈ పెయిన్, ఈ ప్రాబ్లం ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. నైటు మేము హైదరాబాద్ రావాలి కదా, మళ్ళీ పిల్లలతో నేను బయటికి పోలేనని చెప్పి పిల్లల్ని బయటికి తీసుకుపోయి బయటికి అంతా తినిపించుకొని కారులో ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి పండుకుంటున్నా, భార్యకి చెప్తున్నాను, నాకు ఎందుకో చాలా ఏమైంది, హెడ్ఏక్గా వస్తుంది. ఇది ఎప్పుడు కూడా ఈ హెడ్ఏక్ నాకు రాలేదు. తర్వాత కడుపు ప్రాబ్లం అవుతుంది. నా భార్య వచ్చింది, నాకు కొంచెం అమృతాంజన్ వేసింది. నేను ఎప్పుడు కూడా చెప్పాను, నా కోసం నువ్వు ప్రేయర్ చేయని చెప్పి నా భార్యకి చెప్పాను. ఎందుకో ఏమో అవుతుంది, నా కోసం నువ్వు ఏం చెయ్యి, ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేసింది. నేను చెప్పాను, నాకు యాకో ఎందుకో గుండె నొప్పి ఇంకా ఎక్కువగా మారుతానే ఉంది. దాని లోపల నా చిన్న కూతురు లేసి వచ్చింది బెడ్రూమ్ నుంచి, నా బెడ్రూమ్కి వచ్చి, డాడీ నువ్వు పొద్దు నుంచి చెప్తానుంటావు, రా డాడీ హాస్పిటల్కు వెళ్దాము, హాస్పిటల్కి వెళ్దాం. నేను చెప్పాను, లేదు ఏమో ఫైటింగ్ జరుగుతూ ఉంది, సరి అయిపోతుంది. లేదు సరి కాదు. నేను చెప్పాను, సరి అవుతుంది. తర్వాత నేను పండుకుంటూ ఉంటే నా మైండ్ అంతా ఏం తెలిసినా పోతా ఉంది, ఒక కళ్ళ ముందు పోతా ఉంది. ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి పోతావు, నువ్వు ఇప్పుడు హాస్పిటల్కి పోయి ఏమవుతావు, అడ్మిట్ అవుతావు. నువ్వు ప్రైవేట్ హాస్పిటల్కి పోగాకు, ప్రైవేట్ హాస్పిటల్కి పోతే డబ్బులు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నువ్వు భార్యకు చెప్పు, నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని పో అని చెప్పు. గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి నువ్వు అడ్మిట్ కావు. ఇప్పుడు నువ్వు హార్ట్ అటాక్ వచ్చేసింది, అంతే, నీ టైం అయిపోయింది. ఇదంతా వస్తూ ఉంది. తర్వాత ఇప్పుడు నువ్వు ఎవరెవరికి ఫోన్ చేయాలి అన్నీ నా మైండ్లో వస్తూనే ఉంది. ఇది ఒక 1 hour కంటిన్యూ జరుగుతున్నది. తర్వాత నేను చెప్పాను, పరిశుద్ధాత్ముడా, ఎన్నో సముద్రం నేను దాటుకొని వచ్చేసాను, ఎన్నో పరిస్థితులు నేను దాటుకొని వచ్చేసాను. బట్ ఎందుకు నాకు ఈ పోరాటం వస్తుంది? అప్పుడు నాకు అనిపిస్తుంది, నేను ఎక్కడ పోతున్నాను, హైదరాబాద్ వెళుతున్నాను. హల్లెలూయా. హైదరాబాద్లో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. హైదరాబాద్లో గొప్ప విడుదల జరగబోతుంది. చాలామంది హార్ట్ ప్రాబ్లం హీల్ అయిపోతుంది, హార్ట్ హోల్లో క్లియర్ అయిపోతుంది. హల్లెలూయా. తల నరము బలహీనతలు సరి అయిపోతుంది. ఎందుకంటే 3 ప్రాబ్లం దేవుడు నాకు హైలైట్ చేసి చూపించాడు. కడుపులో ఉన్న ప్రాబ్లం, కడుపులో ఎటువంటిదంటే మోషన్కి పోవాలా అనిపిస్తుంది, మోషన్ రాదు. ఎవరెవరికి ప్రాబ్లం ఉంది? ఇది చెప్తే కొంచెం నవ్వుగా ఉంటుంది. అయితే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు నాకు కడుపు చాలా ప్రాబ్లంగా ఉంది, మోషన్ పోవాలి, మోషన్ రావటం లేదు, మళ్ళా వస్తాను, కడుపులో ప్రాబ్లం జరుగుతూ ఉంది. ఎవరెవరికి కడుపు ప్రాబ్లం ఉంది? ఒక్కరికేనా? దేవుడు చాలా మంది చూపిస్తున్నాడు. కొంచెం మందికి సిగ్గు, ఏందప్పా ఇది. వ్యాధులు ఉన్నప్పుడు డాక్టర్ కూడా పోయి చెప్తామా? మనము చెప్పకుంటామా? డాక్టర్ కూడా పోయి నాకు కడుపు ప్రాబ్లం, మోషన్ ప్రాబ్లం అంటే డాక్టర్ కూడా పోయి, డాక్టర్ నాకు హెడ్ఏక్గా ఉంది డాక్టర్ చెప్తామా? చెప్పము. ఎందుకు? డాక్టర్కి ఏం చెప్పాలో అదేనా చెప్తేనే డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడు. మనం దేవుని కాడ కొన్ని విషయంని మనం దాపెడతాం, దేవుని సన్నిధిలో దాపెడతాం. హల్లెలూయా. రెండోది దేవుడు మాట్లాడాడు, ఒకటి కడుపు ప్రాబ్లం, రెండోది హెడ్ఏక్, నరము బలహీనతలు. నరము అప్పుడప్పుడు నరము చూడండి, అనేకులు చేయని చూపిస్తున్నాడు దేవుడు. మీరు ఈ మీటింగు ముగించే లోపల ఈ రోజే నరము ప్రాబ్లం హీల్ అవుతుందండి. హల్లెలూయా.
మూడోది హార్ట్ ప్రాబ్లం. ఎవరెవరికి హార్ట్ అప్పుడప్పుడు భయం వస్తుంది, నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, 1 2 3 అంతేనా బ్రదర్ ఇక్కడ? ఓకే, 4 హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తుంది, నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా యంగేజ్ వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారు, హార్ట్ అటాక్లో చనిపోతున్నారు. దేవుడు ఈ స్పిరిట్లు నాకు చూపిస్తున్నాడండి. ఇప్పుడు హీలింగ్ జరుగుతూనే ఉంది. హల్లెలూయా. మీ భయం పోతా ఉంది, అద్భుతం జరుగుతూ ఉంది. మాలా షకరా నామా సియందరా నా మాలా బౌది అందరా నా మాలా తలలో ఉన్న నరము బలహీనతలు హీల్ అయితేనే ఉంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మారా కతురా నా మాసి అందరా నా మాలా హారాల బౌ షతుర్ అందరా నా మాసి ఆదర దల్కరా నా మాలా. మీ నరములు కొత్త నరముగా మారుతూ ఉంది. మీ హార్ట్లో ఉన్న హోల్ క్లియర్ అవుతూ ఉంది, హార్ట్లో ఉన్న ప్రాబ్లంలు క్లియర్ అవుతూ ఉంది. హార్ట్లో యావక నరము పని చేయలేదో ఆ నరం ఇప్పుడు పని స్టార్ట్ అవుతూ ఉంది. మా రాసి అందరా నా మారలా. మీ కడుపులో ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇప్పుడు హీల్ అవుతూ ఉంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మీ బాడీ మీ కంట్రోల్ లేకపోతున్నది, మీ శరీరం మీ కంట్రోల్ లేకపోతున్నది. అయితే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మీ శరీరంని మీ కంట్రోల్లోకి తీసుకుని వస్తా ఉన్నాడు. రాసి అందరాల సతరాల సందరాల కతరాల సి అందరాల బౌ సందరాల. కొన్ని చేతపడ క్రియలు, విచ్ క్రాఫ్ట్ బ్రేక్ అవుతా ఉంది. మీ శరీరంకు వ్యతిరేకంగా ఉన్న విచ్ క్రాఫ్ట్లు, ఈ శరీరంలో బలహీనతలు, ఈ బలహీనతల నుంచి నీకు భయము, ఈ భయం నుంచి నీకు మరణము, దీన్ని తీసుకుని వస్తున్న స్పిరిట్లు బ్రేక్ అవుతా ఉంది. మరాల సందరాల కతుమాల సి అందరాల శతరాన మాసి అందరాల. ఎస్, నా స్పిరిట్లో చూస్తున్నాను. కొన్ని స్పిరిట్లు పారిపోతుంది. నైట్లో పండుకుంటే నిద్ర రాదు, భయము. ఎందుకు నా జీవితం ఇలాగా, నేను ఇంకా దీన్ని జయించలేకపోతున్నాను, నా జీవితం ఇంతే అయిపోయింది. మారా కతుమాల సందరాల శతరాన మాసి అందర దల్కర నమో మలామా నారాల దరాల మన. కొంచెం నాతో అన్య భాష మాట్లాడండి. అన్య భాష వచ్చేవాళ్ళు నాతో కొంచెం అన్య భాషలు మాట్లాడండి. ఇక్కడ కొన్ని స్పిరిట్లు బ్రేక్ అవుతా ఉంది. మాలా దాలా గదా రానా మాలా సందరానా సందరాల గదా రానా మాలా రాధా రానా మాలా ధరనా సందరానా మాలా రాలా గదర నమా సందరలా. స్పిరిట్లు పారిపోతా ఉంది. ఎస్, హీలింగ్ జరుగుతూ ఉంది. పరిశుద్ధాత్ముడు ఏమి చేయని చెప్తున్నాడో దాన్ని నేను చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు ఏమి చెప్తున్నాడో దాన్ని నేను చేస్తూ ఉన్నాను. రాఖత లాఖ మానా సందలా మానాలా మరాలా సందరాలా గదరనా రామానా సందరనా. నీ బ్యాక్ పెయిన్, బ్యాక్ లో ఉన్న ఆ ఎముకలో ఉన్న గ్యాప్ హీల్ అవుతా ఉంది. నీ ఒక గ్యాప్, ఆ ఒక ఎముకలో ఉన్న గ్యాప్ హీల్ అవుతా ఉంది. చాలా సేపు నడవలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు, పండుగ లేకపోతున్నారు. ఇప్పుడు అది హీల్ అవుతా ఉంది. రిమాల సందరాల బౌషకరాల రందరనా హమాలా హలమాలా రలో నరో లో నో రోలో 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 గోదో రోనో మోరో రోరో రోరో సందో రోనో మోరో లోబో రోనో రి అందరనమో సందరలా. అనేకులు దేవదూతల్ని చూస్తున్నారు. దేవదూతల కార్యం జరుగుతూ ఉంది. పరిశుద్ధాత్ముడా, ఈ మొదటి రోజు మీరు ఇక్కడ ఏమి చెప్పాలా అని చెప్పి అనుకున్నారో దాన్ని నేను చెప్తున్నాను. మీరు ప్రేరేపణ చెప్తున్న మాట నేను చెప్తున్నాను. రియందరల బౌ మలా మారా సహా రలా సందరలో మరా కతో మనా అందరనా సందరనా. ఎన్నో రోజుల నుంచి ఉన్న మీ బాధలు ఇప్పుడు మీకు జోరుగా ఏడవాలా అనిపిస్తుంది. ఆ భారం మిమ్మల్ని విడిచిపెట్టి బయటికి పోతా ఉంది. ఆ భారం విడిచిపెట్టి పోతా ఉంది. థ్యాంక్ యూ లార్డ్. Thank you, Holy Spirit. Shama sanda mandara makashatri lama yamahatrudri lebebe yamahosande mahutrudri kamahasatre lebebe henderadri mamahasa mashata yabado bada
La baboya badara la baka dama sadara la badara la baba baka shate le mehende menda la yudrudri baba korondoro le bebe sitrdri mama handa maya mandara la kandara la badara ba riba kasha tata ba sandera baba ba ori meme meme hende lele ori ba maya mandara dri kara baka mahasatrdri le bebe kenda mahasata chala baba orobo hoshoto yo mohatiri ala daradri La mamaya mahatara la baba kama hasata jabadara ya le mandi ya barako mashatora mahatara nadri di baba kama sata chamandri ya la baka bashatri le bebe ya mahundri baba handara la daraba. Thank you, Lord. Urisha kama sata jabadara la ma. We exalt the name of Jesus, O Lord. O shema sato chobo doro ya mahatrdri rebebe handi alaha satrdri le babu hundri kabara satre le bebe ya mandaradri kandara riba baba baba kama sata tabashada rabada la bara kama dara la badara la badara ba raba baba ka. Yes, Lord Jesus. Thank you, Lord Jesus. Hallelujah. Thank you, Lord. Hallelujah. Thank you, Holy Spirit. Thank you, Lord. పరిశుద్ధాత్ముడు కార్యము చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ శరీరంలో చూడండి ఎన్నో విడుదల జరుగుతూనే ఉంది, ఎన్నో కార్యములు చేంజెస్ వస్తూ ఉంది. ఎంతో అద్భుతంగా దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ వచ్చాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యములను చేశాడు. అయితే కొన్ని విషయంలో మీరు అలసిపోయారు, కొన్ని విషయంలో మీ జీవితం స్ట్రక్ అయిపోయింది. ఆ స్టక్ అయిన మీ జీవితం నుంచి మీరు ఎలాగ బయటికి రావాలి అనుకుని మీరు అలాగే నిలిచిపోయారు. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సముద్రంని దాటిపించిన దేవుడు యోర్దాన్ని దాటిపివడా? సముద్రం మధ్యలో తీసుకుని వచ్చిన దేవుడు యోర్దాన్ని దాటిపియాడా? సముద్రం కంటే యోర్దాను పెద్దది కాదండి. మీ జీవితంలో ఏమేమి పరిస్థితిని మీరు జయించి వచ్చారో, ఏ ఒక పరిస్థితుల మధ్యలో మీరు నడుచుకుని వచ్చారో, ఆ ఒక పరిస్థితి కంటే ఇప్పుడు మీ కళ్ళ ముందున్న పరిస్థితులు ఇది పెద్దది కాదండి, ఇది పెద్దది కాదు. అయితే దీన్ని పెద్దగా సైతానుడు మీకు హైలైట్ చేస్తా ఉన్నాడు. ఇది మీ కళ్ళకు పెద్దగా కనబడుతుంది, సముద్రము పెద్దగా కనబడలేదు. ఈ యోర్దాను ఏమి కనబడుతుంది? పెద్దగా కనబడుతుంది. ఇన్ని సంవత్సరము, 40 సంవత్సరము, 50 సంవత్సరము, 60 సంవత్సరము నడిపించిన దేవుడు ఇంకొక 40 సంవత్సరం నడిపించగల దేవుడుగా ఉన్నాడు కదా. 50 సంవత్సరం నడిపించిన దేవుడు ఇంకొక 50 సంవత్సరము మిమ్మల్ని నడిపివాడా? హల్లెలూయా. మీ తండ్రిని నడిపించిన దేవుడు, నీ తల్లిని నడిపించిన దేవుడు, నీ తాతయ్యని నడిపించిన దేవుడు నిన్ను నడిపివాడా? ఆయన అంతా పనికి రాని దేవుడా నా దేవుడు, చేత లేని దేవుడా నా దేవుడు. హల్లెలూయా. నీ కండ్ల ముందు సైతానుడు చూపిస్తున్నాడు, నీ దేవుడికి చేత లేని దేవుడు ఉన్నాడు చెప్పి నీ మైండ్ లో సైతానుడు తీసుకుని చేస్తున్న వర్డ్ ని నువ్వు క్యాన్సల్ చేయి. ఆ మాటని నువ్వు క్యాన్సల్ చేయి. ఆ మాట నీ జీవితంలో రాకూడదు. సైతానుడు తీసుకొచ్చి నీ మైండ్ లో వేస్తా ఉన్నాడు. ఏం వేస్తున్నాడు? నీ జీవితం ఇంతే, నీ దేవుడు నీ జీవితంలో కార్యం చేయలేడు, ఇంతే జీవితం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని రోజులు నువ్వు పరిచర్య చేసావు, నువ్వు సేవ చేసావు, ఇంకా ఉన్నంత రోజులు, కఠినమైన రోజులు నువ్వు సేవ చేయలేకపోతావు. ఎవరు మాట అది? ఎవరు మాట అది? హల్లెలూయా. ఈ రోజు వరకు సేవలు నడిపించిన దేవుడు ఇంకా మిట్ట కఠినమైన రోజుల్లో గొప్ప కార్యం చేసే దేవుడు నా దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ కఠినమైన రోజులో దేవుడు నిన్ను నన్ను పెట్టాడు. ఎందుకు నిన్ను నన్ను పెట్టాడంటే ఈ కఠినమైన రోజులో నా దేవుడు ఉండాడు అని చెప్పి నువ్వు నేను చూపియాలండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని చూపించేది నువ్వు నేనే. నా దేవుడు ఎలాగా శక్తి ఉంది, నా దేవుడు శక్తి ఎలాగా ఉంది, నా దేవుడు శక్తిగల దేవుడు, అద్భుతమైన దేవుడు, దీన్ని నువ్వు చూపియాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలోకి వస్తున్న అనేకమైన పరిస్థితులు మనం జయిస్తూ వచ్చాం. అయితే మనం కొంచెము వెనక చూస్తే మనకు కనబడుతున్నది ఏం తెలిసినా,
పోరాటములు, శోధనలు, కొదువలు. ఒక్క క్షణము మీరు కూర్చొని మీరు ఆలోచించండి. ఒక మాట నేను మీకు చెప్తాను. కూర్చొని ఒక్క నిమిషము ప్రభు మీ జీవితంలో ఏమేమి కార్యము చేశాడు, మీకు మదికి వచ్చిన రోజు నుంచి, మీకు ఎప్పుడు మదికి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు ఏమేమి కార్యం చేశాడు అని చెప్పి మీరు ఆలోచిస్తే మీ ముందున్న పరిస్థితుల్లో అది నదిగా ఉంటుంది, అది సముద్రముగా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉండేది నది. ఆ నది నీకు పెద్దగా హైలైట్ చేసి సైతాను చూపిస్తున్నాడు, పెద్దగా చూపిస్తున్నాడు. ఎలాగా? ఓ నీకు గుండె నొప్పి వచ్చిందా? ఎందుకు వచ్చింది తెలిసినా? అందరూ చచ్చిపోతున్నారు. ఇప్పుడు నీ టైం కూడా ఏమైపోయింది? వచ్చి సైతాను మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు? అయిపోయింది నీ టైం. నీ పిల్లలు ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉండారు, వాళ్ళు చదువు లేని, ఇంకా వాళ్ళది కంప్లీట్ కాలేదు. నువ్వు నీ పిల్లల కోసం ఏమీ చేయలేదు. ఇంకా నెక్స్ట్ నువ్వు చనిపోతే నీ కొడుకు ఏం చేయాల్సి వస్తుంది? నీ కూతురు ఏం చేయాల్సి వస్తుంది? కాలేజీని మానుకొని పనికి పోవాల్సి వస్తుంది. ఇది ఎవరు చెప్పి మాట్లాడండి? సైతానుడు. ఇక్కడ చాలామంది మైండ్ నాలుగోది. ఫస్ట్ చెప్పాను, ఏం చెప్పాను? ఏం స్పిరిట్? రెండో స్పిరిట్ ఏం చెప్పాను? అవునా కదా? హాస్పిటల్ నిండిపోయిందండి. హాస్పిటల్ డాక్టర్లు డబ్బుల పైన డబ్బులు వస్తూ ఉంది. వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీ. ఎవరికి ట్యాక్స్ ఫ్రీ? నిజంగా డాక్టర్లకు ట్యాక్స్ వేస్తే మంచి డబ్బులు వచ్చేస్తుంది గవర్నమెంట్కి. అవునా కదా? డాక్టర్లకు ఏం ఫ్రీ? ట్యాక్స్ ఫ్రీ. పొద్దున బ్రదర్ ఒక మాట చెప్పారు, ఒక పెద్ద హాస్పిటల్ గురించి. హాస్పిటల్ పోతే అది ప్రైవేట్ హాస్పిటల్. అయితే హాస్పిటల్లో పోయే మందిని చూస్తే ఎలాగుంటుంది? గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నట్టుంది. అక్కడ అన్నీ కూడా కాస్ట్లీయే. ఆ కాస్ట్లీ హాస్పిటల్ ఎలాగుంది? నిండిపోయింది. చూడండి, ప్రజలు హాస్పిటల్కి ఎందుకు పరిగిపోతున్నారంటే భయము, 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 భయము. హల్లెలూయా. నేను గత రోజు పూనాలో ఒక ప్లేస్లో నేను మెసేజ్ ఇస్తున్నాను. ఆ మెసేజ్ భయం ఏమి చేస్తుంది, భయం ఎక్కడి నుంచి అడిగి తీసుకొని పోతుంది, దేవుని లీడింగ్ ఉంటే దాన్ని కూడా మీకు నేను చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భయము ద్వారా మనకున్న సేవింగ్ అమౌంట్ అంతా హాస్పిటల్కి పోతా ఉంది. మన గోల్డ్లో అమౌంట్ అంతా ఎడిగిపోతుంది. ఆరోగ్యం ఉంటే ఎప్పుడు కావాలంటే గోల్డ్ మనము సంపాదన చేయవచ్చు. ఆరోగ్యం ఉంటే ఆస్తి ఎప్పుడు కావాలంటే సంపాదన చేయవచ్చు. ఇలాగా ఈ మూడు స్పిరిట్ నేను చెప్పాను. నాలుగో స్పిరిట్ ఏమంటే, నాలుగో స్పిరిట్ మన కళ్ళ ముందు వచ్చి సైతాను మాట్లాడతాడు. ఇంకా నీ పిల్లలు చిన్న చిన్న పిల్లలుగా ఉండారు. నువ్వు చచ్చిపోతే నీ పిల్లల భవిష్యత్తు ఎట్టుంటుంది? ఒక బంధువులు వచ్చి చూస్తారు, ఒక ఫ్రెండ్స్ వచ్చి చూస్తారు. ఎవరికి భయం ఉంది? నా దేవుడు అబద్ధము చెప్పే దేవుడు కాదు. పిల్లల విషయంలో భయము, పిల్లల భవిష్యత్తు విషయంలో భయము. ద నేమ్ ఆఫ్ జీసస్. ఒక్కరి చేయి నాకు కనబడుతుంది. కొంచెం ఆలోచించండి. మీ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో, మీ పిల్లల విషయంలో చూడు. ఇప్పుడు కొంచెం మంది ఫ్లాష్ అవుతా ఉంది. ఇప్పుడు అనేకుల చేయి ఇప్పుడు వస్తూ ఉంది. పిల్లల విషయంలో భయము. ఈ భయం నుంచి ఏమవుతున్నదంటే మీ ఆయుష్ దినములు తగ్గిపోతూ ఉంది. మీ పిల్లలకు లేని వ్యాధులు వస్తూ ఉంది. మీ పిల్లలకు లేని పోరాటంలో వస్తూ ఉంది. మీ ఆయుష్ దినములు తగ్గిపోతూ ఉంది. అర్థమైంది? ఇదంతా వచ్చి సైతాను మన కళ్ళకు తెలియలేక వేస్తున్న ఒక ఆయుధం. నేను గత ఫాస్టింగ్ ప్రేయర్లో మాట్లాడేటప్పుడు ఒక బ్రదర్ గారు ప్రేయర్లో నడిపిస్తున్నాడు. నాకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఎలా శత్రు వచ్చి దేవుని ప్రజల్ని బైండింగ్ చేస్తాడు అని చెప్పి దేవుడు నాకు ఆ విజన్ చూపించాడు. ఏం విజన్ అంటే దాని తెలుగులో ఏం చెప్తారో నాకు తెలియదు. ఈ పురుగులు ఉంటుంది కదా, అక్కడి నుంచి ఈడికి వస్తూ ఉంటుంది. ఈ చెట్టులో మాన్లో ఉంటుంది. స్పైడర్. ఓకే,
సాలిపు అదేమంటే కన్ను కనబడదు. స్పైడర్ మ్యాన్ అదేమవుతుంది, దాని నోట్ల నుంచి సలైన్ వస్తూ ఉంటుంది. అది మన కళ్ళు కనపడదు, బట్ మన పోతా ఉంటే మన తలకు మనకు అప్పుడు మనకు అనిపిస్తుంది ఏంది ఇది. ఎవరెవరికి ఇది చూసిన వాళ్ళు ఎవరెవరు ఉండారు, అనుభవించిన వాళ్ళు. నాకు దేవుడి దర్శనం చూపించి ఈ పురుగుని చూపించాడు. మొన్న రోజు ఫాస్టింగ్ ప్రేయర్ రోజు, సెకండ్ సాటర్డే, దేవుడు అప్పుడు చూపించాడు ఈ పురుగు ఎలాగా వచ్చి ఒక సలనుతో వైర్ ఇది చేస్తుందో అలాగా ఈ శత్రువు ఏం చేస్తున్నాడు, దేవుని బిడ్డలకు తెలియలేక వాళ్ళు ఏం చేస్తున్నాడు, బైండింగ్ చేస్తూ ఉన్నాడు. ఈ బైండింగ్ నా ప్రజలకే తెలియలేదు, వాడు బైండింగ్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది కళ్ళకు కనబడలేని కార్యములు. దేవుని బిడ్డలారా, దేవుని మాట చెప్తుంది, శత్రువుని సాతానుని క్రియలు మీలో తెలియలేని వాళ్ళు కారు. ఎట్లుంది తెలుగులో అది? అపవాది తంత్రముని ఎరగని వారు మీరు కాదు. అంటే శత్రు ఏమి ప్లాన్ చేస్తారో ఆ ప్లాన్ ఎవరు తెలవాలి? మనకు తెలియాలి. అందరు చెప్పండి, ఎవరు తెలవాలి? నాకు తెలియాలి. ఎవరు తెలవాలి? నీ విషయంలో శత్రువు ఏమి ప్లాన్ చేస్తాడో ఆ ప్లాన్ నీకు తెలియాలి. చెప్పండి పక్కలో, శత్రువు నీ విషయంలో ఏమి ప్లాన్ చేస్తాడో ఆ ప్లాన్ నీకు తెలియాలి. నీకు తెలియలేనిది ఏమి కూడా లేదు. చెప్పండి పక్కలో, నీకు తెలియలేనిది ఏమీ లేదు. సందరన మాలా షకారాల, నీకు అన్ని తెలువాలి. దేవుని వాక్యం చెప్తుంది, అపవాది తంత్రములను మనం ఎరగని వారు, మీరు ఎరగని వారు కాదు. అటంటే మీరు ఎరిగిన వారుగా ఉండాలి. మీకు తెలువాలి నీ భర్త గురించి సాతాను ఏమి ప్లాన్ చేస్తున్నాడు, నీ భార్య గురించి శత్రుడు ఏం ప్లాన్ చేస్తున్నాడు, నీ బిడ్డల గురించి శత్రుడు ఏం ప్లాన్. మీరు ఇలాగ చెప్పకూడదు, అయ్యో ఈ శత్రుడు ఉన్నాడు కదా సైతానుడు నా భర్తని పట్టుకున్నాడు, ఏం చేసేది తెలియదు, ఇట్లా నువ్వు చెప్పకూడదు. హల్లెలూయా. ఈ శత్రుడు ఉన్నాడు కదా సాతానుడు నా భార్యని పట్టుకున్నాడు, నా పిల్లల్ని బంధించేశాడు, ఇది నువ్వు చెప్పకూడదు. ఒక ప్రార్థన చేసేవాళ్ళు, ఒక దేవుని బిడ్డలు వాళ్ళ నోట్ల ఈ మాటలు రాకూడదు. హల్లెలూయా. నేను చెప్పాను కదా, ఆ రోజు నైట్ అంతా నాకు ఫుల్ పెయిన్ స్టార్ట్ అయింది. ఏమేమో అవుతున్నది. నేను చెప్పాను నా భార్యకు, నా భార్య చాలా టైర్డ్గా ఉన్నది, నువ్వు పండుకో. నేను కొంచెంసేపు కూర్చున్నాను, ప్రేయర్ చేస్తూ ఉన్నాను. అప్పుడు నాకు ఏమేమి స్పిరిట్ని దేవుడు చూపించాడు అన్ని స్పిరిట్ బ్రేక్ చేశాను. హల్లెలూయా. అన్ని స్పిరిట్ బ్రేక్ చేశాను. ఆ రోజు నైట్ బాగా నిద్రపోయాను. పొద్దున లేచాను, ఏమీ నాకు లేదండి. హల్లెలూయా. ఏమీ లేదు. అట్లంటే ఏంది అది? స్పిరిట్ వర్క్. ఆ స్పిరిట్ వర్క్ లో ఇంకొకటి ఏమి, నేను దేవుడు గారు చెప్పాను, ప్రభా ఇది జరుగుతుంది ఏమి అని చెప్పి, శత్రుడు నన్నంత ఈజీగా నన్ను తాకలేడు కాదా, ఎందుకు ఇది వచ్చింది? అప్పుడు దేవుడు నాకు చెప్పాడు, ఇది శత్రుని తాకినది కాదు, శత్రుడు హైదరాబాద్ లో ఎంతమందిని బంధించి పెట్టాడు, దాన్ని నేను నీకు అనుభవంతో చూపిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అంటే శత్రువు కాదు, ఎవరు చూపిస్తున్నది? దేవుడు నాకు చూపిస్తున్నాడు. నెక్స్ట్ డే నైట్ పండుకున్నాను, నా కూతురు చిన్న పాప ఏడుసుకొని వచ్చింది, వాక్యం తీసింది. ఏంటంటే నా డాడీ నాకు కాటం లేదు, ఫుల్ వామిట్ చేస్తూనే ఉంది, కాలేజీ నుంచి వచ్చింది వామిట్ చేస్తూనే ఉంది, నైట్ అంతా వామిట్ చేస్తుంది. హాస్పిటల్ పోదామంటే లేదు డాడీ నేను హాస్పిటల్కి పోను. నైట్ 2 o'clock 2:30 3 o'clock లేచి వచ్చింది, బాగా ఉడుకుడుకు నీళ్లు స్నానం చేసింది. ఎంత టైము? నైట్. ప్రార్థన చేసింది, పోయి పండుకున్నది. డాడీ పొద్దున నన్ను లేపు, నేను కాలేజీకి పోవాలి అన్నది. నేను ఇంత ఒళ్ళు బాగలేదు మా, నువ్వు ఎలా కాలేజీ? లేదు డాడీ నేను కాలేజీకి పోతాను. మీరు బిలీవ్ చేస్తలేదు. నెక్స్ట్ డే పొద్దున లేచి ఏం చేసింది? కొంచెం మందికి నువ్వు మా బిడ్డలు అవుతుంటే చాలా పండుకుంటున్నారు. హల్లెలూయా. నా కూతురు అట్ట చేయలేదు. పొద్దున లేచింది, నైట్ ఆ స్పిరిట్ని బ్రేక్ చేసింది, పొద్దున లేచింది, రెడీ అయింది కాలేజీకి. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, మన ఇంట్లో కొన్ని కార్యం చేసేటప్పుడు మన పిల్లలు కూడా దాన్ని జయించేది మనం ఏమి చేయాలి? నేర్పి ఇవ్వాలి. హల్లెలూయా. మనం ఈ లోకంలో ఉన్నాం కదా, మనము మన ఇంటి వాళ్ళు మన పిల్లలకి ఒక కార్యము నేర్చుకోవాలి. స్పిరిచువల్ వార్, ఆత్మికమైన యుద్ధము గురించి మనకు తెలియాలి. మన పిల్లలకు దాన్ని తెలియాలి. ఏమి అటాక్ చేస్తుంది, స్పిరిట్ వస్తుంది, ఎలాగా వస్తుంది, దాన్ని మనము నేర్పి ఇవ్వాలి. హల్లెలూయా. ఎందుకంటే ఎన్నో విషయంలో మనము జయించుకొని వచ్చినాము, జయముతో వచ్చినాము. మన కళ్ళ ముందున్న చిన్న చిన్న విషయంలో మనం ఏమైపోతున్నాము? భయపడుతున్నాం. ఈడికి వస్తా ఉంటే ఈడ ఎంటర్ అయినాను, దేవుడు నాకు మాట్లాడుతున్నాడు, ఇక్కడ కూర్చున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, నేను మోషే ద్వారా పెద్ద పెద్ద అద్భుతం చేశాను, ఆశ్చర్యమైన కార్యం చేశాను, అద్భుతంతో నడిపిస్తూ వచ్చాను. ఇప్పుడు మోషే చనిపోయాడు. చనిపోయిన తరువాత ఈయన ప్రజలు ఏమి చేశారు? ఆ యోర్దాను కాడని వీళ్ళేం చేశారు? కూర్చున్నారు. వీళ్ళకు కావాల్సినది ఏమంటే, ఎక్కడ పోతే అక్కడ కూర్చుంటారు. ఎవరు? ఇజ్రాయెల్. ఎక్కడ పోతే అక్కడ కూర్చున్నది మోషేకు విరోధంగా మాట్లాడేది, ఎక్కడ పోతే అక్కడ కూర్చున్నది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేది. సంగమా, ఇదే మనము చేస్తున్నాం. ఒక పరిస్థితులు వస్తే మనం కూర్చుంటాము. భార్య సరిలేదు, భర్త సరిలేదు, పిల్లలు సరిలేదు, నువ్వు సరిలేదు, నేను సరిలేదు. అవునా కాదా? నేను ఒక మాట చెప్తానండి మీకు. సంగమా, దేవుని ప్రజలారా, ఒక మాట నేను చెప్తాను మీకు. నీ భర్త సరిలేదు అని చెప్పి నువ్వు చెప్తే, నీ భార్య సరిలేదు అని చెప్పి నువ్వు చెప్తే, దీన్ని దేవుడు ఒప్పుకుంటాడా? చెప్పండి. ఎందుకు? మనం ఫస్ట్ సరిగా ఉండాలి. ఓకే. తర్వాత చర్య చేసుకున్న బాధ్యత మనది. ఓకే. నెక్స్ట్ ఆల్రెడీ సరి చేశారు. ఓకే. ప్రేయర్ చేయాలి. తర్వాత చెప్పండి. సిస్టర్ నాకు ఒక పాస్టర్ గారు ఒక మాట చెప్పారు. పాస్టర్ గారు, మీరున్న 3 రోజుల వరకు ఫుల్ నైట్ ప్రేయర్ తీసుకొని చెప్పేశారు. కొంచెం మంది నోరు కొంచెం నవ్వేదా స్టాచ్యూ అయిపోయారు. ఇరుక్కున్నామే మేము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీ భార్యని, నీ భర్తని, నీ పిల్లలు సరిలేదు అని చెప్తే వాళ్ళు ఎవరు పోలికగా ఉంటారు తెలిసిన? ఎవరు పోలికగా ఉండరు? వారిని సృష్టి చేసింది ఎవరు? మీరు ఎవరు సరిలేదు చెప్తుంటారు? చెప్పండి, ఎవరు సరిలేదు? వాళ్ళని సృష్టి చేసిన దేవుడు సరిలేదు అని చెప్పి మీరు ఇండైరెక్ట్గా చెప్తారు. జాగ్రత్తగా ఉండండి. మన నోట్లో ఏమి మాట వస్తుందో, కొన్నిసారి మన నోట్లో వచ్చే మాటకు మనం మాట్లాడేది సంబంధము లేక ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు ఒక మొబైల్ ఉంది, ఒక యాపిల్ మొబైల్ ఉంది. యాపిల్ మొబైల్ సరిలేదంటే మనం ఏం చెప్తాము? ఏం చెప్తాం చెప్పండి? ఈ యాపిల్ మొబైలు సరిలేదు, దీన్ని చేసిన కంపెనీ వాడు బాగా చేయలేదు. అట్టంటే నిన్ను సృష్టి చేసిన కంపెనీ యాది? హల్లెలూయా. అట్టై నువ్వు చెప్పక ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు సరిలేదు, నా భర్త సరిలేదు అంటే దేవుడు సరిలేదు చెప్పినట్టు. ఎందుకంటే నీకు భర్త ఇచ్చింది ఎవరు? చెప్తారు కదా కొంచెంమంది ఆడపిల్లలు ఇంట్లో, ఏందమ్మా నువ్వు, ఏంది నాన్న నువ్వు, పోయి వీడుని తీసుకుని వచ్చి నాకు. తెలుగులో ఏం చెప్తారు? అడ్డగట్టావు. వేరెవరు దొరకలేదా? పోయి వీడే దొరికాడా? కొంచెం మంది ఇంట్లో కొడుకులు చెప్తారు, ఏందమ్మా నీకు ఎవరు కోడలు దొరకలేదా? పోయి ఈ ఒక గయ్యాలిది దొరికిందా? వేరెవరు దొరకలేదా? అంతే, మన ఇల్లంతా పాడైపోయింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. మనము మాట్లాడే మాటల్లో దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, ఈరోజు మళ్ళా దేవుడు నాకు చెప్తున్నాడు, దేవుడు మీ జీవితంలో ఎన్నో అద్భుతములు చేసిన దేవుడు
పెద్ద పెద్ద అద్భుతం చేశాడు. ఈరోజు మీ కళ్ళు ఉన్నది చిన్న కార్యము, చిన్న విషయం, పెద్దది కాదు. ఆ చిన్న విషయంలో మీరు కూర్చున్నారు. ఇప్పుడు కూర్చొని మీరు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు, సంఘముకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. ఈరోజు సంఘం ఎలాగైపోయింది తెలిసినా? మీరు ఏమంటే అనుకోండి, ఎందుకంటే నేను 35 సంవత్సరం పైన నేను పరిచర్యకు వచ్చి నేను అన్ని విధంగా నేను చూసేసాను. భారతదేశంలో కానీ విదేశంలో కానీ నేను అన్ని విధంగా చూసేసాను. ఈ సంఘం ఎలాగైపోయిందంటే, కొంచెం విశ్వాసులకు ఈ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఉంటుంది తెలిసినా మీకు? ఏమి స్పెషలిస్ట్ హాస్పిటల్? మల్టీ స్పెషాలిటీ. ఎక్కడ హై స్పెషలిస్ట్ ఎక్కడ ఉంది అక్కడ పోతూ ఉంటారు. తర్వాత స్కిన్ స్పెషల్ ఉంటే అక్కడ పోతారు. అర్థమైందా? ఈరోజు దేవుని సంఘం కూడా అలాగ అయిపోయింది. ఈ సంఘంలో నేను లాస్ట్ మంత్ హుబ్లీలో ఉన్నాను. ఒక సిస్టర్ ఫోన్లో నాతో మాట్లాడారు, పాస్టర్ గారు హుబ్లీలో ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద సంఘం అయింది. ఒక్కొక్క సంఘము 4,000, 2,000. అవునా కదా సిస్టర్? 4,000 మంది, 2,000 మంది, పెద్ద పెద్ద సంఘం. నేను హుబ్లీకి పోయినప్పుడు సంఘమే అంత లేదు, ఒక 3-4 సంఘం ఉన్నది అంతే. ఒక సిస్టర్ నాకు చెప్పారు, పాస్టర్ గారు ఇప్పుడు హుబ్లీలో ఎక్కడ చూస్తే అక్కడ సంఘము, ఎక్కడ చూస్తే అక్కడ చర్చిలు, పాస్టర్లు ఎక్కువైపోయారు. అయితే ఏంది ఒకంటే, ఈ పాస్టర్ అన్య భాష మాట్లాడాడు, ఈ పాస్టర్ ఆరాధన చేయడు, ఈ పాస్టర్ వాక్యం బాగుంటుంది, అక్కడ అద్భుతము జరగదు. నేను చెప్పాను, ఏందబ్బా వీళ్ళు ఇలాగ ఎందుకు అలా చెప్తున్నారంటే, అక్కడ ఏమి ఉందో దాని వాళ్ళు దేవుని సంఘమా, ఈ సంఘం అలాగా లేదంటే ఈ సంఘంలో అన్ని కార్యం జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘం విషయంలో దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ ఒక్కటి కాదు అన్ని విషయంలో పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తూనే ఉంటాడు. ఇది పరిశుద్ధాత్మును ఏర్పాటు చేసుకున్న సంఘం ఇది. ఇక్కడ అన్య భాషలు ఉంటుంది, ఆరాధన ఉంటుంది, అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దర్శనం ఉంటది, మహిమ ఉంటది, కృప ఉంటది, దేవుని వాక్యం ఉంటది. హల్లెలూయా. ఇప్పుడు ఇలాగ చెప్తున్నప్పుడు దేవుని అలాంటి ఫ్లో అయితేనే ఉంది. దేవుడి స్థలంను నింపుతున్నాడు. రాబోయే దినంలో ఈ సంఘం ద్వారా గొప్ప కార్యం చేయబోతున్నాడు. చివరి కాలం ఉద్యమం కోసము ఈ సంఘంని దేవుడు వాడుకోబోతున్నాడు. చాలా రోజు పట్టదండి, ఈ స్థలం చాలకపోతుంది, ఈ స్థలం నిండిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ఆలోచించే, అయ్యో స్థలం ఇప్పుడు హైదరాబాద్ లో స్థలం తీసుకునే అవుతుందా? హైదరాబాద్ లో ఎంత డబ్బులు, స్థలము రేటు పెరిగిపోయింది కదా. ఎంత పెరిగితే ఏమండి, ఇచ్చేవాడు ఆయన ఉండాడు, తీసుకున్న వాళ్ళు మీరు ఉండారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇప్పుడున్న స్థలము స్టాలిన్ బ్రదర్ తెలుసు, నా పెళ్లికి వచ్చారు స్టాలిన్ బ్రదర్ బెంగళూరుకి. అప్పుడు వచ్చినప్పుడు అడగండి బ్రదర్ కాడ మా విలేజ్ ఎలాగున్నది, విలేజ్గా ఉన్నది. ఇప్పుడు మా ప్లేస్ న్యూ బెంగళూరు అనౌన్స్మెంట్ అవుతా ఉంది. న్యూ బెంగళూరు ఒక్క స్థలం ఆ రోజు బ్రదర్కి అంతా చెప్పాను, తీసుకోండి చెప్పి. ఎంత ఉన్నది బ్రదర్? 15,000, 20,000, 30,000 అంతే. అప్పుడు తీసుకుని నా కాడ కూడా డబ్బులు లేదు. నేను ఎవరెవరు చెప్పినాను వాళ్ళు తీసుకోలేదు. ఇప్పుడు చెప్తారు, అయ్యో పాస్టర్ బ్రదర్ మీ మాట చెప్పి ఉంటే అవుతున్నది కాదా, 20,000, 30,000 పెద్దది కాదు. ఇప్పుడు మా ఇంటి కాడ సైట్ వచ్చి 50 నుంచి 60 లక్షలు, 30-40 అండి. దేవుడు గారు చెప్పాను, ఏంది ప్రభా నేను ఇన్ని సంవత్సరం సేవ చేశాను, నాకు డబ్బులు లేదు, ఒక సంఘముకు స్థలం తీసుకోవాలంటే దేవుడు చెప్పాడు ఊరుకున్నాడు. హల్లెలూయా. 2 years బ్యాక్ దేవుడు ఒక స్థలం చూపించాడు, ఈ స్థలం తీసుకొని చెప్పాడు. నేను చెప్పాను, ప్రభా డబ్బులు స్థలం రేటు తక్కువ ఉన్నది, అప్పుడు నువ్వు చెప్పలేదు, ఇప్పుడు స్థలం రేటు ఎక్కువ అయింది, ఇప్పుడు నువ్వు తీసుకుంటుండవు ప్రభా, ఎక్కడ పోవాలి నేను డబ్బులు? నా కాడ ఉన్నది 20-25 లక్షలు ఉన్నది అంతే. దేవుడు చూపించిన స్థలం వచ్చి 70 lakhs. ఎంత? 70 lakhs, 12 కుంటాస్. దేవుడు చెప్పాడు, నేను చెప్తున్నా నువ్వు తీసుకొని చెప్పాడు. అది చర్చ్, ఆల్రెడీ చర్చ్ ఉన్నది, రూమ్స్లు ఉన్నది. మన ఉబోదే బ్రదర్ వచ్చినారు. నేను చెప్పాను, ప్రభా ఏం చేసేది ప్రభా, డబ్బు లేదు, నేను కార్యము చేస్తాను, నాకు ఇంకా 40 లక్షలు కావాలి.
మీరు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చూసారా? నన్ను ఎవరో చూశారు కదా? నా కాడ చైన్ ఉన్నది అప్పుడు. మేము అబ్జర్వ్ చేయలేదు పాస్టర్ గారు. కొంచెం మంది చెప్తున్నారు లేదు లేదు లేదు. అట్టంటే ఇప్పుడు తెలిసింది ఎవరో నన్ను అబ్జర్వ్ చేశారని చెప్పి. హల్లెలూయా. నా చైనులు, నా భార్య చైనులు, నా కూతురుది డైమండ్స్ నెక్లెస్లు అన్నీ తీసుకొని పోయి పెట్టేస్తాం బ్యాంకులో. డబ్బులు చాలటం లేదు. ఇంకొకరు మా బిలీవర్స్ చెప్పారు, మా డబ్బులు తర్వాత ఇవ్వండి చెప్పించారు. ఇంకొక బిలీవర్ చెప్పారు, పాస్టర్ గారు నా కూతురు పెళ్లి కోసము నేను పెట్టున్న డబ్బులు తర్వాత నా కూతురు పెళ్లి టైంలో మీరు ఇవ్వండి అని చెప్పి 30 లక్షలు తీసుకుని వచ్చి పెట్టి ఇచ్చారు. హల్లెలూయా. నా దేవుడు లేని ఎప్పుడు అద్భుతం చేసే దేవుడు అండి. ఇప్పుడు ఆ స్థలం 2 years అయింది. మేము తీసుకునేది 70 lakhs. ఇప్పుడు ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, సార్ స్థలం ఇస్తారా మీరు? ఎందుకప్ప? సార్ 1.5 కోటి ఇస్తాను సార్, ఇప్పుడే మీరు ఓకే అంటే ఇస్తాను సార్. ఇంకొకటి వచ్చి 1.5 కాదు నేను 2 కోట్లు ఇప్పిస్తాను, ఇవ్వండి సార్ అంటాడు. 2 years కాలేదండి. ఎందుకు నేను చెప్తున్నా అంటే, దేవుని ప్రజలారా, ఏమి లేని ఎప్పుడు నా దేవుడు అద్భుతము చేసే దేవుడు, నీ ద్వారా వాల్యూని పెంచే దేవుడు. ఈ ఇశ్రాయేలు ప్రజలు అక్కడక్కడ కూర్చున్నారు, ఒక పరిస్థితులు వస్తే కూర్చున్నారు, ఒక బాధలు వస్తే కూర్చున్నారు, ఒక సముద్రం చూస్తే కూర్చున్నారు, ఒక యోర్దాను చూస్తే వాళ్ళు కూర్చున్నారు, ముందుకు పోలేకపోతున్నారు. వీళ్ళకి ఒక్కటి తెలుసు, ఎప్పుడు చూస్తే కూడా ప్రాబ్లంను మాట్లాడదే వీళ్ళకి తెలుసు, ప్రాబ్లం నుంచి బయటికి వచ్చేది వీళ్ళకు తెలియదు. దేవుని సంఘం ఇక్కడ చాలా మంది ఉంటారు. మీరు నోరు తెరిస్తే ప్రాబ్లము, కూర్చుంటే ప్రాబ్లము, లేస్తే ప్రాబ్లము, మీ నోట్లో వస్తున్న మాటలంతా ఏముంది? ప్రాబ్లం 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 ప్రాబ్లం. ఈరోజు ఆ ప్రాబ్లం మాటని క్యాన్సల్ చేయండి. చెప్పండి పక్కలో, ప్రాబ్లం మాటని క్యాన్సల్ చేయండి. క్యాన్సల్ చేయండి. ప్రాబ్లం మాటలు మీ నోట్లో రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? మనం చెప్తాము, ఏం చెప్తాము? నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. ఈ పాటలు పాడుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక విజన్ని దేవుడు చూపిస్తున్నాడు. నేను చెప్పాను, దేవుడు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తుంటాడో దాన్ని నేను మాట్లాడుతూ ఉంటాను. మీరు మాట్లాడుతున్న మాటలు, దేవుడు మీకోసం పెట్టిన మాటలు వస్తున్నప్పుడు మీ మాటలు ఏమవుతున్నది అంటే, మీ మాట దేవుని మాటలు వచ్చి క్లాష్ అవుతా ఉంది. ఈ పాటలు పాడుతున్నప్పుడు దేవుడు దాన్ని చూపిస్తున్నాడు నాకు. చాలా మంది మీ నోట్లో వస్తున్న మాటలు దేవుని మాటకి ఏమవుతున్నది? క్లాష్ అవుతుంది. ఎవరెవరు ఈ మాటని ఒప్పుకుంటారు? ఎవరెవరు ఒప్పుకుంటారు ఈ మాటని? మీ మాటలు దేవుని మాటని క్లాష్ చేస్తుంది. ఆ మాట మీ దగ్గర వరకు రాకి మీరు వదిలిపెట్టడం లేదు. ఆ మాట మీ ఇంట్లో వచ్చి వర్క్ చేసేకి మీరు వదిలిపెట్టడం లేదు. ఆ దేవుని మాట వచ్చే లోపల దాన్ని మీరు రిసీవ్ చేయలేకపోతున్నారు. ఆ మాటకు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్న మాటలు ఇది క్లాష్ అవుతుంది. హల్లెలూయా. యేసు నామములో ఇప్పుడు ఆ స్పిరిట్ బ్రేక్ అవుతా ఉంది. ద నేమ్ ఆఫ్ జీసస్. యస్మాలా సతలా కరానా మారాలా షందరానా మా సందరాలా రకల్ మనాది అందరన మౌస్యాదరల. యేసయ్య, నీ మాటని వీళ్ళ మాట క్లాష్ చేస్తున్న స్పిరిట్ని నేను బ్రేక్ చేస్తున్నాను. ఆ మాటని నేను క్యాన్సల్ చేస్తున్నాను యేసునామములో, క్యాన్సల్ చేస్తున్నాను యేసునామములో, క్యాన్సల్ చేస్తున్నాను యేసునామములో.
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మోషేతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఈ ప్రజలు ఆ మాటను ఏం చేస్తున్నారు? క్లాస్ చేస్తున్నారు, ఆ మాటకు వ్యతిరేకంగా ఉన్నారు. దేవుని సంగమా, ఇప్పుడు యెహోషువ ఉన్నాడు, వాడు కూడా అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఏమి చేయాలి తెలియటం లేదు. ముందుకు వెళ్ళాలి. ముందు ఏముంది? ఆశీర్వాదం ఉంది, ఆశీర్వాదమైన స్థలం ఉంది, ఆశీర్వాదమైన దేశం ఉంది, దేవుడిచ్చిన వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం స్థలముకు వెళ్ళాలి. ఆ వాగ్దానముని వీళ్ళు స్వాధీనము చేసుకోవాలి. అయితే వీళ్ళు కళ్ళ ముందు ఉండేది ఏముంది? యోర్దాన్ ఉంది. ఆ యోర్దాన్ని దాటలేకపోతున్నారు, ఆ పరిస్థితిని దాటలేకపోతున్నారు. దేవుని సంగమా, ఈ రోజు నీ ముందున్నది ఎంతో పెద్ద పెద్ద పోరాటము కాదు, పెద్ద పెద్ద శోధనలు కాదు, పెద్ద పెద్ద వ్యాధులు కాదు. నీ కళ్ళు ముందున్నది చిన్న చిన్న పరిస్థితులు అంతే. ఈ చిన్న పరిస్థితులు నీకు పెద్దగా కనబడుతుంది. హల్లెలూయా. ఈ నైట్ దేవుడు మీతో ప్రశ్న అడుగుతున్నాడు, సముద్రము పెద్దదియా, నది పెద్దదియా? సముద్రము పెద్దదియా, నది పెద్దదియా? సముద్రంని దాటిపించిన నేను ఈ నదిని దాటిపివ్వనా? సముద్ర మధ్యలో నేను నడిపించినాను, ఈ నది మధ్యలో నిన్ను నడిపివ్వనా? ఈ నది తర్వాత నీకున్నదే ఉన్నతమైన ఆశీర్వాదము, మహిమైన ఆశీర్వాదము నీకోసం అది ఉంది. చెప్పండి పక్కన, నీకోసం ఉంది. కానాన్ దేశం ఎవరికోసం అండి? ఎవరికోసం అండి? హల్లెలూయా, హల్లెలూయా. అక్కడున్న ఆశీర్వాదం నీకోసమే, అక్కడున్న పొలము నీకోసమే, అక్కడున్న ప్రతి ఒక్క పొలము నీకోసమే, అది నీకోసం వెయిట్ చేస్తా ఉంది. అయితే నీ ప్రాబ్లం ఏందంటే, నీ ప్రాబ్లం ఏమంటే ప్రాబ్లం నీది. ఏం చెప్పండి? ప్రాబ్లం ఇది. ఏంటంటే కూర్చుంటే ప్రాబ్లము, లేస్తే ప్రాబ్లం, నోరు తెరిస్తే ప్రాబ్లము, వంట రూమ్లో పోతే ప్రాబ్లము, బెడ్రూమ్లో వస్తే ప్రాబ్లము, హాల్లో వస్తే ప్రాబ్లము. అవునా కదా? ఈ ప్రాబ్లంని క్యాన్సల్ చేయండి. హల్లెలూయా. మీ ఇండ్లు ఒక యవ్వన్ ఇండ్లుగా మారిపోతుందండి. మీ జీవితం ఒక యవ్వన్ జీవితముగా మారిపోతుందండి. ఎందుకు నేను ఊరికే చెప్పటం లేదు, నా ఒక అనుభవముతో నేను చెప్తున్నాను. మా ఇంట్లో ప్రతిరోజు ఆ యవ్వన్ అనుభవం మేము చూస్తూనే ఉంటాము. ఆ పరలోకమైన దర్శనమైన కార్యం చూస్తూనే ఉంటాము. ఆ పరలోకమైన కార్యము మా ఇంట్లో జరుగుతూనే ఉంటుంది. మేము టైర్డ్ కాము. హల్లెలూయా, హల్లెలూయా. మేము అలసిపోము. ఎందుకంటే ఆయన మాతో ఉండాడు, మా ఇంట్లో ఉండాడు. మేము టైంని వేస్ట్ చెయ్యము. మా ఇంట్లో మా పిల్లలు టైంని వేస్ట్ చెయ్యరు. నా భార్య వేస్ట్ చెయ్యదు టైం, నేను టైంని వేస్ట్ చెయ్యను. మా ఇంట్లో ప్రతిరోజు ఆనందమైన జీవితము, సంతోషమైన జీవితము, దేవుని వాక్యముతో నింపబడిన జీవితము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలరా, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదం ఉండదు నీకోసమే. యోర్దాను దాటిపోతే ఆ మహిమని నువ్వు చూస్తావు. నీకోసం దేవుడు ఉన్నతమైన మహిమని పెట్టుండాడు. దాన్ని నువ్వు చూసి నువ్వు దూరం ఉండదు కాదు, దాన్ని నువ్వు అనుభవించాలి. 6 months అయిపోయిందండి. ఇంకా ఉండేది ఎన్ని రోజు ఉంది? దేవుని సేవకు నేను ప్రవాదిస్తున్నాను. ఈ 6 months దేవుడు ఒక అద్భుతమైన నెలలుగా మీ జీవితంలో మార్చబోతాడు. ఈ 6 months ఏమీ మీరు చూడలేకపోయారో, ఈ రాబోతున్న 6 months మీరు చూడబోతారు. మీ జీవితం ఎక్కడ ఒక విలువ లేకపోయినదో మీ జీవితం దేవుడు విలువగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ కూర్చున్నాడు. యెహోషువకి ఏమి చేయాలి అర్థం కావటం లేదు. ఏం చెప్పండి? టైం ఎంత అయింది? 9:30 అయిపోయింది. ఓకే, ఒక 10 నిమిషాల్లో నేను చేస్తాను. ఎందుకంటే మీరు కూడా దూరం పోవాలి. నేను దూరం నుంచి వచ్చేసాను, నాకేం బాధ లేదు. హల్లెలూయా. బట్ మిమ్మల్ని కూడా నేను చూడాలి కదా. ఓకే, ఒక 10 నిమిషాలు నేను ముగిపిస్తాను. రేపు అయితే ఇంకా కొంచెము మనము దేవుడు ఎలాగ నడిపిస్తాడో ఆకపోదాం. ఓకే, సో ఎక్కడ నేను నిలబెట్టాను? యెహోషువ ఉన్నాడు కదా. ఈ యెహోషువ మోషేకి ఏమై ఉన్నాడు? శిష్యుడుగా ఉన్నాడు. ఈ యెహోషువకు ఇప్పుడు అనుభవము లేని జీవితం. ఏం జీవితము? అనుభవం లేదు. ఒట్టి ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు?
మోషతో ఉన్నాడు, మోషే వెనుక ఉన్నాడు, మోషతో నడుస్తున్నాడు, అంతే. ఇప్పుడు వీడు ఏమి చేయాలో తెలియటం లేదు. మోషే చనిపోయాడు, ముందు ఏమై ఉంది? దేవుడు వచ్చాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు వరకు దేవుడు ఎవరితో మాట్లాడలేదు? చెప్పండి, ఎవరితో మాట్లాడలేదు? ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషతో మాట్లాడుతున్నాడు. అయితే యెహోషువతో మాట్లాడలేదు. యెహోషువతో మాట్లాడే అనుభవము లేదు. యెహోషువ దేవుని స్వరము వినిన అనుభవము లేదు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వచ్చి ఇప్పుడు యెహోషువ అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే దేవుడు మోషతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడాలంటే ఎక్కడ పోవాలి? అందరూ చెప్పండి. The name of Jesus. Every disturbed spirit, we break it in the name of Jesus. Yes. Hallelujah. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. ఒక ఇంపార్టెంట్ కార్యం ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు. దేవుడు మాట్లాడాలంటే మోషే ఎక్కడ పోతున్నాడు? అందరు చెప్పండి, ఎక్కడ పోతున్నాడు? కొండపైన పోయి ఏం చేస్తున్నాడు? ఎన్ని రోజులు ఉన్నాడు? ఇప్పుడు యెహోషువ, నేను యా కొండపైన ఎక్కాలి. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడాలంటే నేను 40 రోజులు ఉండాలి. ఎక్కడ ఉండాలి? కొండపైన ఉండాలి. ఇక్కడ ఏం లేదు, కొండ కనబడటం లేదు. ఇప్పుడు కొండ కనబడాలంటే మళ్ళీ యాడికి పోవాలి? బ్యాక్ పోవాలి. అవునా కాదా? మోషే ఉన్న కొండని వదిలిపెట్టి వీళ్ళు వచ్చేసారు. అయితే ఇప్పుడు యెహోషువకు ఒక కన్ఫ్యూజన్ ఏమంటే, ఇప్పుడు దేవుడు మాట్లాడాలంటే నేను మళ్ళీ యాడికి పోవాల్సి వస్తుంది? కొండ పైన పోవాల్సి వస్తుంది. మళ్ళా 40 రోజులు ఏం చేయాలి? నేను ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. దేవుని సంగమా, మీకు ఒక మంచి విషయం, ఒక సంతోషమైన విషయం. యెహోషువ కొండపైన ఎక్కలేదండి. యెహోషువ 40 days ఫాస్టింగ్ చెప్పండి చేశాడా? చేయలేదండి. అయితే కూడా దేవుడు యెహోషువతో మాట్లాడాడు. కొండ ఎక్కలేదు, 40 రోజులు ఉపవాసం ఉండలేదు, దేవుని స్వరం వినిన అనుభవం లేదు, దేవుని స్వరంని విని దేవుడితో మాట్లాడిన అనుభవం లేదు. అయితే ఇప్పుడు మొదటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువా లేవు, యెహోషువా నువ్వు ఎందుకు ఇంకా కూర్చున్నావు? ఈ యోర్దాన్ని నువ్వేం చెయ్యి? దాటు. ఇంకా నువ్వు కూర్చుకున్నవాడు కాదు, నువ్వు ఇక్కడ ఉన్నవాడు కాదు యెహోషువా. లేవు యెహోషువా, ఎందుకంటే మోషతో నేను ఎలాగా ఉన్నానో అలాగే నేను నీతో కూడా ఉంటాను. మోషతో నేను ఎలాగా మాట్లాడానో నేను నీతో కూడా అలాగే మాట్లాడతాను. ఒకవేళ యెహోషువ కన్ఫ్యూజన్ అయ్యాడేమో తెలియదు. నేను మోషే అంతగా నేనేం చేయలేదు చెప్పండి? మోషే అంతగా నేను ప్రార్థన చేయలేదు, మోషే అంతగా నేనేం పోలేదు. మోషే ఎంత త్యాగము చేసి దేవుని స్వరంని విని దేవుడితో మాట్లాడాడో, వీడు త్యాగము లేక ఆస్వాదమైన స్థలముకు వెళ్ళాడు. హల్లెలూయా. ఎలాగ చెప్పాను నేను? కొంచెం పిల్లలకి ఇప్పుడు కొంచెం సంతోషం అవుతుంది. ఇంట్లో కూర్చుంటే మొబైల్ తీసుకుంటే, మమ్మీ నేను పిజ్జా, చాక్లెట్, ఐస్ క్రీమ్ ఏం చేస్తాను? ఆర్డర్ చేస్తాను. ఎక్కడ? స్విగ్గీలో ఆర్డర్ చేస్తే 10 నిమిషాలు వచ్చేస్తుంది మమ్మీ. ఇప్పుడు షాపుకి పోయేది వద్దు, ఉన్న స్థలంకి అన్ని వచ్చేస్తుంది. హల్లెలూయా. మేమేం చెప్తున్నాము? మా సమయంలో ఊరికి ఒకే అంగడి ఉన్నది, ఊరికి ఒకే బేకరీ ఉన్నది. అవునా కాదా? ఎవరెవరికి అనుభవం ఉందండి? నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒకే షాపే, ఒకే బేకరీయే, అక్కడ ఒకటి ఉంటే ఒకటి ఉండదు. అయితే ఇప్పుడు అట్టలేదు, పిల్లలు ఉన్న స్థలంకి ఈ చివరి రోజు యేసయ్య చెప్తున్నాడు, మీరున్న స్థలంలో దేవుని ఆస్వాదం చూడబోతారు.
హల్లెలూయా. మోసపడిన కష్టం యెహోషువ పడలేదండి. మోసపడిన ఈ ప్రయాసం యెహోషువ పడలేదండి. ఈ యెహోషువ ఏ ఒక్క కొండ ఎక్కలేదండి. అయితే ఉన్న స్థలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఉన్న స్థలంలో, ఉన్న చోట్ల, నువ్వు నడుస్తున్న స్థలంలో యేసయ్య నీతో మాట్లాడతాడు. ఆయన స్వరం నువ్వు వింటావు. నా దేవుడు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. ఆయన గొప్ప కార్యము చేసే దేవుడుగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన చేసే కార్యంని ఎవరు కూడా ఆపలేరు. ఇక్కడ నేను మాట్లాడుతున్నప్పుడు చాలా హీలింగ్స్ జరుగుతున్నది. మీ నొప్పిలు పోయిందండి. మీరు నడవలేక వచ్చారా, నడిచి చూడండి. కూర్చుంటే లేయలేకపోయారా, కూర్చి లేచి చూడండి. చెయ్యి ఎత్తలేకపోయారా, చెయ్యి ఎత్తి చూడండి. హల్లెలూయా. కళ్ళు సరిగ్గా చూడలేకపోతున్నారా, కళ్ళు చూడండి. స్పెక్స్ చేసి చూడండి, మీ కళ్ళు ఓపెన్ అయిపోయింది. హల్లెలూయా. అనేకమైన అద్భుతం జరుగుతూనే ఉంది. మారా లా షకరా నా మారా లా సందరా లా రా లా కతూరా నామాలా. దాన్ని నేను షార్ట్గా మీకు చెప్పాను. పెద్దగా చెప్తే ఇంకా నాకు టైం ఎక్కువ అవుతుంది. హల్లెలూయా. యెహోషువ రెడీమేడ్ బ్లెస్సింగ్ని చూశాడండి. ఏం బ్లెస్సింగ్ చూశాడు? ఏం చూశాడు చెప్పండి? ఏం చూశాడు? ఎక్కడ చూశాడు? కొండ ఎక్కిపోయి దేవుని స్వరము వినలేదండి. చెప్పండి, కొండ ఎక్కిపోయి దేవుని స్వరము వినలేదండి. 40 days ఫాస్టింగ్ ఉండి దేవుని స్వరంని వినలేదండి. కూర్చున్న స్థలములో, ఉన్న స్థలములో దేవుడే వచ్చాడండి. ఉన్న చోట్ల దేవుడే వచ్చాడండి. హల్లెలూయా. ఉన్న స్థలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ కాలము అది అద్భుతమైన కాలము. యెహోషువ కాలము అది ఉన్నతమైన కాలము. యెహోషువ ఉన్న స్థలంలో దేవుడు వచ్చి మాట్లాడినాడు. ఈయనకు కొండ ఎక్కిన అనుభవం లేదు. ఈ రోజులో మన పిల్లలకు ఉపవాసం ఉండనంటే, ఉపవాసమ్మా ఎవరు ఉంటారు? హల్లెలూయా. అవునా కాదా? అవునా కాదా? నేను నా పిల్లలకు చెప్పాను, నేను 40 రోజు ఉపవాసము, 21 రోజు ఉపవాసం, చాలా ఉపవాసం ఉన్నాను, దేవునితో గడుపుతున్నాను. మొన్న ఒక పాస్టర్ వచ్చినారు, సెకండ్ సండే ఫాస్టింగ్ ప్రేయర్. ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఆయన నా ఒక కూడికకు వచ్చినప్పుడు ఆయనకు సరిగా మాట లేదండి, మాట మాట్లాడేకి రాదు. ఆయనకు ఒక బిలీవర్గా వచ్చాడు, ఒక బిలీవర్గా ఆయన వచ్చాడు. నేను చెప్పాను, నేను కన్నడలో మాట్లాడుతాను, నువ్వు తెలుగులో ప్రసంగం చేయని చెప్పాను. ఆయన ఏం చేయాల్సిన చెప్పాడు, ఆయన పేరు చెప్పేకే 10 నిమిషాలు అయింది. ఆయన చెప్పాడు, నాకు రాదన్నాడు. నేను చెప్పాను, నువ్వు ఇప్పుడు ట్రాన్స్లేట్ చెయ్యి, నెక్స్ట్ నువ్వు సేవకుడుగా మారుతావు. హల్లెలూయా. ఆయన ట్రాన్స్లేట్ చేసి స్టార్ట్ చేశాడు. ఈరోజు సేవకుడిగా ఉంటాడు. హల్లెలూయా. ఆయనకు ఒక స్థలంలో, ఒక విలేజ్ వాళ్ళు స్థలం ఇచ్చారు, సంఘంని కట్టించారు. ఆయన చెప్పాడు ఒక మాట మొన్న, నాకు కాదు ఇంకొక పాస్టర్ చెప్తున్నాడు, ఈ అన్న ఉన్నాడు కదా, ఈ అన్నని చూస్తే భద్రావతిలో ఉన్న వాళ్ళకు చాలా మందికి కడుపు మంట. ఎందుకంటే ఈయన ఒక పెద్ద ప్రేయర్ మ్యాన్. రూమ్లో పోతే బయటికి రాడు, మాటకు దొరకడు. ఎప్పుడు చూస్తే ప్రార్థన చేస్తూనే ఉంటాడు. మేము పోయి ఈయన రూమ్ కాడ నిలబట్టుకొని బయటికి వస్తున్నాము, ఈయన దొరకడు. ఈయన చూసి చాలా మంది కాపీ చేశారు. ఏం చేశారు, మేము కూడా ప్రార్థన చేయాలని చెప్పి వాళ్ళ పేరు కూడా ప్రేయర్ వారియర్గా మారిపోయింది. వాళ్ళు కూడా ఈరోజు సేవకులుగా ఉండారు చెప్పి. హల్లెలూయా. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తా ఉంటాడు. అనాయింటింగ్ ఫ్లో అయితేనే ఉంటుంది. నీ ద్వారా ఒక మందని దేవుడు లేపుతాడు. నువ్వు ఉన్న స్థలంలో అభిషేకము ఫ్లో అవుతా ఉంటుంది. దేవుని కార్యం జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో నేను చెప్తానండి, దేవుని సేవకుడు నేను ఇంట్లో అడుగు పెట్టానో ఆ ఇండ్లు ఈ రోజులు సేవకుల ఇండ్లుగా మారిపోయిందండి. నేను ఒక ఇంట్లో అడుగు పెట్టాను, ఆ ఇంట్లో దేవుని మహిమైన కార్యము స్టార్ట్ అయ్యి అక్కడ సేవకులు లేచి ఈరోజు పాస్టర్లుగా, ప్రవాదులుగా ఉండారండి. హల్లెలూయా. అయితే నేను చేసిన ఉపవాసం వాళ్ళు చేయలేదు. ఏం చెప్పండి? నేను చేసిన ఉపవాసము వాళ్ళు చేయలేదు. ఒకసారి నా కూతురు ట్రై చేసింది, డాడీ నేను 21 రోజు ఉపవాసం ఉంటాను. ఓకే ఉండు. 21 days నా కూతురు ఫాస్టింగ్ ఉన్నదండి.
మీరు బిలీవ్ చేస్తారో లేదో, నా కూతురు ఇట్లా పోతా ఉంటే ప్రజలు పడిపోతూ ఉంటారు. హల్లెలూయా. అడుగు పెడితే, చెయ్యి పెడితే స్పిరిట్లు పారిపోతూ ఉంటుంది. హల్లెలూయా. గాడ్ రెవల్యూషన్స్ ఇస్తూ ఉంటాడు. నా కూతురు ఎప్పుడు చెప్తుంటుంది, కొన్ని వర్డ్ రెవల్యూషన్స్గా ఉంటుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలరా, యెహోషువకు మొదటిగా కొత్త అనుభవము. ఈయన కొండ ఎక్కలేదు, ఉపవాసము చేయలేదు. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఈ రోజులో, చివరి రోజులో నువ్వు కొండ ఎక్కేది వద్దు, నువ్వు చాలా ప్రయాసపడదు. నా దేవుడు దేవుడు, అయ్యో ఆ పాస్టర్తో అట్టు నేను ఉపవాసం చేయలేకపోతున్నాను, వీళ్ళట్టు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, మోషట్టు నేను కొండ ఎక్కలేకపోయాను, నేను ఎలాగా యోర్దాను దాటుతాను. చూడండి, దేవుడు యెహోషువ ఉన్న స్థలముకు వచ్చాడు. యెహోషువ ఉన్న స్థలంలో మాట్లాడాడు. నెక్స్ట్ నువ్వే వీళ్ళకు ఆశీర్వాదం ఇచ్చేవాడుగా ఉండావు. హల్లెలూయా. మీరు దేశముకు ఆశీర్వాదముగా ఉన్నారు. మీరు హైదరాబాద్కు ఆశీర్వాదముగా ఉండారు. మీరు ఈ స్థలముకు ఆశీర్వాదముగా ఉండారు. మీరు సాధారణమైన వాళ్ళు కాదు. మీరు అనుకుంటున్నారు మీరు సాధారణంగా వాళ్ళు అని చెప్పి. అయితే నా దేవుడు ఎప్పుడు కూడా నిన్ను సాధారణంగా ఆయన చూడటం లేదు. మనమున్న స్థలములో మనం దేవుని సమర్పిస్తాము. దేవుని సముఖంలో మనం సమర్పిస్తాము. ఆయన ప్రసన్నత మన పైన ఫ్లో అయితేనే ఉంది. మనం నిలబడదామా? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మాలా సందరలబో షకరనమాల రియందరలబో కరనమా సందరనమాల. దేవుడు నిన్ను సముద్ర మధ్యలో నడిపిస్తా వచ్చాడు. ఎన్నో కార్యం నేను చేశాడు, ఉన్నతమైన కార్యం చేశాడు. ఈ రోజు దేవుడు మళ్ళా నీతో మాట్లాడుతున్నాడు, కన్ఫర్మ్ చేస్తున్నాడు. దేవుడు కన్ఫర్మ్గా మాట్లాడుతున్నాడు. నేను మళ్ళా నీతో మాట్లాడుతున్నాను, ఈ వాక్యముతో మాట్లాడుతున్నాను. నువ్వు సముద్రం దాటి వచ్చావు. అయితే నీ కళ్ళ ముందు ఉండేది ఇప్పుడు యోర్దాను నీకు పెద్దగా కనిపిస్తా ఉందా? సముద్రము కంటే పెద్దగా అనిపిస్తుందా? ఇది పెద్దది కాదు. మరలా సందర నమల. ఎవరు కళ్ళు తెరిచి చూడగకండి. మీ కళ్ళు ముయ్యండి. దేవుడు మీతో మాట్లాడుతుంటాడు. మరల కధర నమరల భాషకర నమల రాధర నమ సందరల గదర నమరల శకర నమరల బదర. పరిశుద్ధాత్ముడా, ఎస్, నింపు పరిశుద్ధాత్ముడా. ఫీల్ హోలీ స్పిరిట్. మీరు తాకండి, నేను కాదు, మీరు తాకండి, మీరు నింపండి. ఎస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫైర్. నింపండి. పరిశుద్ధాత్ముడు ఇక్కడ కార్యము చేస్తున్నాడు. ఎస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. రబాల శకర నమరలా మిలాబో నరోనో సందరోనో రకతోనో రోనో మోనో సందరన సతరన సతలా. ఎస్. ఎవరెవరు శరీరంలో స్పిరిట్ ఉందో ఇప్పుడు నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఇక్కడ సైతానుడికి స్థలము లేదు, శత్రుకు చోటు లేదు. కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎస్, ద నేమ్ ఆఫ్ జీసస్. నింపండి. ఇప్పుడే నింపండి. ఈ స్థలం నింపండి. మీ మహిమతో నింపండి. కొత్త మహిమ. నీ కన్నిటిని ఆయన చూస్తున్నాడమ్మా. నీ వేదన ఆయనకు తెలుసు. నువ్వు ఇక్కడ వచ్చినప్పుడు కూడా వేదనతో వచ్చావు. ఎస్, కన్నిటిని మోసుకొని వచ్చావు. నీ జీవితంలో ఎన్నో అవమానములు, నిందలు, ఎన్నోసారి చనిపోవాలని అనుకున్నావు. నాకు చాలు ఈ జీవితం చెప్పి అనుకున్నావు. యేసయ్య నాతో మాట్లాడు చెప్పి రాత్రి నువ్వు వచ్చావు కదా. ఈరోజు యేసయ్య నాతో మాట్లాడు,
యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితులు ఇక మీట ఉండదు. ఎస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇప్పుడే నీ కన్నిటి రోజుని నాట్యముగా మారుస్తున్నాడు. ఎస్, ఇక నువ్వు ఏడుపుని చూడవు. ఈ రోజు వరకు నీ జీవితం ఒక ఏడుపుగా ఉన్నది, నీ జీవితం ఒక బాధగా ఉన్నది. ఇక బాధలు ఉండదు, నేను నీతో ఉన్నాను. ఎస్ ఎస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడే యేసయ్య వీళ్ళ కన్నీడులు నేను గదిరుస్తున్నాను. వీళ్ళ పరిస్థితులు మారని, ఇంటి పరిస్థితులు మారని ప్రభువా, మీరు చేసిన కార్యములు బట్టి మీకు వందనాలు. యేసు నామములో రా బాలా షకారా నా మాలా. yes, thank you Holy Spirit, thank you Holy Spirit, thank you for your fire. yes, flow in Jesus name. అనేకమైన ప్రశ్నలు, ఆ ప్రశ్నలు మీరు జవాబుగా మారుస్తున్నారు. ఆ ప్రశ్నలు జవాబుగా మారుస్తున్నారు. నన్ను ఎందుకు ఈ లోకంలో పంపావు ప్రభా? ఎందుకు నన్ను పుట్టిపించావు? ఎందుకు నన్ను ఇంట్లో పెట్టావు? ఎందుకు నేను ఈ లోకంలో ఉండాలి? ఎవరి కోసం నేను ఉండాలి? ఎందుకోసం నేను జీవించాలి? ఈ జీవితం నాకు వద్దు. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం ఒక విలువగా మారుస్తున్నాడు. నువ్వు అనేకులుగా ఆశీర్వాదముగా మారుతున్నావు. రమాల సకార నమాల. యేసు నామములో ఈ శరీరం కనబడుతున్న ప్రతి ఒక్క స్పిరిట్ వర్కులు యేసు నామములో తండ్రి, ఈ శరీరంకు విరోధముగా కార్యము చేస్తున్న ప్రతి ఒక్క కార్యంని నేను గదిరుస్తున్నాను ప్రభువా. విడుదల కలుగని యేసు నామములో, స్వస్థత కలుగని యేసు నామములో. మారల సందరనము. కన్నిటిని చూస్తున్న దేవుడు నీ కన్నిటిని ఆయన చూస్తున్నాడమ్మా. నీ వేదన ఆయన చూస్తున్నాడు. ఎస్, ఆయన కళ్ళు నిన్ను చూస్తా ఉంది. ఆయన కళ్ళు నిన్ను చూస్తా ఉంది. ఎన్నోసార్లు నువ్వు కన్నిటితో ప్రార్థించినావు, ఉపవాసము చేశావు. నీ ప్రార్థన సముఖంలో ధూపము వలె వచ్చింది. నీ విజ్ఞాపనను విన్నాను. నా అద్భుతం నిన్ను చూస్తావు. నేను నీకు తోడుగా ఉండేది అనేకులు చూస్తారు. మారల భూషకర నమాల సందరల. పరిశుద్ధాత్ముడా, మీ కార్యము ప్రతి ఒక్కరి జీవితంలో జరగనేసు యేసు నామములో తండ్రి. యవనస్తులపైన ప్రతి ఒక్క కార్యములు నాశనము గాని ప్రభువా, యేసు నామములో ఈయన పైన మీరు పెట్టిన మీ ప్లాన్ ని నెరవేర్చండి. ప్రతి ఒక్క డిస్టర్బ్ స్పిరిట్, డైవర్ట్ స్పిరిట్ ని యేసు నామములో నేను బ్రేక్ చేస్తున్నాను ప్రభువా. yes, thank you Lord, thank you Lord, thank you Lord, thank you Jesus. yes, thank you Jesus. మీరు చెప్తున్నారు, నీలో నేను ఒక వైరాగ్యం పెట్టున్నాను. నేను ఎన్నుకున్నాను. నేను వేరు చేశాను. ఎప్పుడో చనిపోవాల్సిన నువ్వు, మట్టిలో మట్టి అవ్వాల్సిన నువ్వు, నేను ఈ రోజు వరకు నేను జీవముతో పెట్టాను కదా. ఎస్, నా ప్లాన్ నీ పైన ఉంది. నా ప్లాన్ నీ పైన ఉంది. ఇగో నా ఆత్మ నీ పైన నేను కుమ్మరిస్తున్నాను. పొందుకో ఒక కొత్త అభిషేకంని. పొందుకో. పొందుకో యేసు నామములో. ఫైర్. ఓ రమల షగర నమరల బదర నమల రబల గదర నమస్యందర నమరల భూషదరన రిమల బోధ్యందర నమస్యాదర దల్కర నమల రఖ తల్మనాస్యందర నమస్యదర నమరల. పరిశుద్ధాత్ముడు అనేకుని తాకుతున్నాడు. అనేకులకు విడుదల జరుగుతూనే ఉంది. అనేకులు దర్శనం చూస్తూ ఉన్నారు. మీ బిడ్డల్ని దేవుడు తాకుతున్నాడు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళని, మీ బిడ్డల గురించి మీరు కన్నీరు కారుస్తున్నారు. మీ బిడ్డల విషయంలో మీరు వేదనతో ఉన్నారు. ప్రభా, నా బిడ్డల్ని తాకండి, మా బిడ్డలు మీరు మార్చండి యేసయ్య చెప్పి యేసయ్య మీ ప్రార్థన వింటున్నాడు. మీ బిడ్డల్ని నేను తాకుతున్నాడు.
బలము అరలము సందరణము రకదుము. యేసయ్య చెప్తున్నాడు, యెహోషువ కాలము అది ఒక అద్భుతమైన కాలము. యెహోషువ కొండ ఎక్కిపోలేదు, ఉపవాసము చేయలేదు. అయితే కూడా దేవుడు ఆయన ఉన్న స్థలంలో దిగి వచ్చాడు, ఆయనతో మాట్లాడాడు, ఒక కొత్త చరిత్ర పురుషుడిగా మార్చాడు. నువ్వున్న స్థలంలో ప్రభు దిగి వస్తున్నాడు, నువ్వున్న చోటికి ప్రభు దిగి వస్తున్నాడు, నిన్ను ఒక చరిత్రని రూపించే వాళ్ళుగా మారుస్తున్నాడు. నేను మోషెట్టు ప్రార్థన చేయలేకపోయాను కాదా, నేను మోషెట్టు కొండ ఎక్కలేకపోయాను కాదా, మోషే ఒక త్యాగమైన జీవితాన్ని జీవించాడు, నేను అలాగ జీవించలేకపోతున్నాను కాదని చెప్పి ఏడుస్తున్న ప్రియమైన బ్రదర్, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక మోషే జీవితం నా జీవితముగా మారాలి, మోషెట్టు నేను ఉండాలని చెప్పి కోరుకున్నావు కదా. యేసయ్య చెప్తున్నాడు, దానికంటే ఎక్కువగా నేను వాడకపోతున్నాను. నువ్వు కొండ ఎక్కలేకపోయావు, మోషెట్టు ప్రార్థన చేయలేకపోయావు, అయితే నేను నిన్ను వాడుకోబోతున్నాను. యెహోషువ జీవితమే ఒక అద్భుతమైన జీవితం ఉన్నది కదా, అలాగని జీవితం నేను మారుస్తున్నాను. నువ్వు ఆల్రెడీ సముద్రంని దాటేసావు, ఆల్రెడీ నువ్వు అరణ్యమైన జీవితంని దాటేసావు. ప్రభు ప్రవచనముతో మాట్లాడుతున్నాడు, నువ్వు అరణ్య జీవితం దాటేసావు, అన్ని దాటేసావు. ఇంకా నువ్వు ఉండవు వాగ్దానం స్థలములో, ఆస్వాదము స్థలములో ఉండవు. నీ కళ్ళు ఉండేది ఒకే ఒక యోర్దాన్ అంతే, ఒకే ఒక నది అంతే. ఈ నది పెద్దది కాదు. అనేక జీవితం మారుతా ఉంది, అనేక జీవితంలో ఒక గొప్ప అభిషేకం ఫ్లో అయితేనే ఉంది. ప్రభా, నా సమయం అయిపోయింది ప్రభా, మీ సమయం స్టార్ట్ అయింది ప్రభా. పరిశుద్ధాత్మ మీ సమయం స్టార్ట్ అయింది. ఈ నీ ప్రజల్ని వదిలిపెట్టకాకండి. ఈ నైట్ ఫుల్ మీరు వర్క్ చేస్తూ ఉంటారు, రేపు ఇక్కడ వచ్చే వరకు మీ కార్యం జరగబోతుంది. వీళ్ళు పండుకుంటారు, నిన్ను చూస్తూ ఉంటారు ప్రభా. వీళ్ళు పండుకుంటారు, నీ దర్శనం చూస్తూ ఉంటారు ప్రభా. వీళ్ళు పండుకుంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక విశేషమైన ప్రేయర్ అంటే రిలీజ్ అవుతా ఉంది, ఒక విశేషమైన ఫెయిత్ రిలీజ్ అవుతా ఉంది. మీరు అలాగే చేస్తున్నారు, మీకు వందనాలు ప్రభా. ఈ మొదటి రోజు ఈ కూడికని మీరు ఆస్వాదించారు, మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా నేను బ్లెస్ చేస్తున్నాను ప్రభా. రేపు ఇంకా ఎవరిని మీరు ఏర్పాటు చేశారో ఆ ప్రజలు నేను రిలీజ్ చేస్తున్నాను తండ్రి. తీసుకొని రండి ప్రభా. నీ నామం ఒకటే మహిమ పొందని, మీకే మహిమ. యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. All right. So we thank Brother Samson for being here. We thank you all for coming here tonight. God began something new, and He is going to bring it to pass. If somebody can help me in translation. God started it tonight. It is not over. దేవుడి రోజు ప్రారంభించాడు, అది ఇప్పుడు ముగియింది కాదు. This is going to flow for 3 days. ఇవాళ దేవుడు ప్రారంభించినటువంటి తన కార్యాన్ని 3 రోజులు కూడా మరి జరిగిస్తారు. This is just an opening session. ఇది కేవలం ప్రారంభ దినము మాత్రమే. You are going to go back with the same anointing tonight. మీరు ఇదే అభిషేకంతో మీ గృహాలకు వెళ్తూ ఉన్నారు. The anointing is going to minister to you tonight. ఈ యొక్క మాట ఇప్పుడు విడుదల చేయబడిన మాటలు అభిషేకము మీకు ఇంకా పరిచయం చేస్తూ ఉంటాయి. And whatever you're doing tomorrow, the anointing is going to continue to reveal things to you. ఇంకా దేవుడు అనేకమైన విషయాలు మీకు బయలుపరచబడతాయి. In your workplaces, Holy Spirit will continue to minister to you. మీ పని స్థలాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు పరిచర్య చేయనై ఉన్నారు. And you're going to come back with something new tomorrow in the evening. రేపు సాయంత్రము మరికొన్ని నూతనమైనటువంటి మాటలతో మీరు So don't think the meeting is over. కూడిక అయిపోయింది అని So అనుకోవద్దు. 3 days yield yourself to Holy Spirit.
పరిశుద్ధాత్మ దేవునికి మిమ్మల్ని మీరు ఈ 3 రోజులు అప్పగించుకోవాలి. Those of you that can fast and pray, continue to fast and pray, or spend more time speaking in tongues and praying, reading the word of God for these 3 days, because you ought to receive what God wants to release it over your lives. మరి ఇంకా మిగతా 2 రోజులు కూడా ఉపవాసంతో సిద్ధపడి రాగలిగిన వాళ్ళు ఉపవాసంతో సిద్ధపడి రండి, ఎక్కువగా దేవునితో గడిపి రండి. One thing I know for sure is when God brings a prophet into a place, he has come to give you a breakthrough and to release you into the destiny that God has in store for you. ఒకటి ఖచ్చితము, దేవుడు తన దైవజనుడిని తీసుకొచ్చినప్పుడు, తన ప్రవక్తని ఒక స్థలానికి తీసుకొచ్చారు అంటే ఖచ్చితంగా మీ జీవితాన్ని ఇంకొంచెం ముందుకు నడిపించడానికే. So these 3 days are going to be like a heart surgery. ఈ 3 రోజులు ఒక గుండెకి మరి సర్జరీ చేస్తే ఎలాగుంటుందో అలాగుంటది. The blockages will be removed, అన్ని అడ్లు కూడా తొలగిపోతాయి. so that what God has promised for you, you will be released into that. దేవుడు మీకు వాగ్దానం చేసిన ఆశీర్వాదంలోనికి మీరు వెళ్ళపోబోతున్నారు. Bring more people tomorrow that you know needs to be blessed. ఇంకా ఆశీర్వదింపబడాలి అని మీరు అనుకున్న వాళ్ళని కూడా రేపు తీసుకుని Your రండి. friends, your relatives, anybody you think needs a touch of God, call them here. మీ స్నేహితులు గాని మీ కుటుంబం వారు గాని దేవుడు తాకిడి కావాలి And you ఈ come with బిడ్డకి preparation. అనుకున్న వాళ్ళని మీరు తీసుకున్నారు. We will start on time. మీరు సిద్ధపడి రండి, సమయానికి ప్రారంభిస్తాము, We will close on time. సమయానికి ముగిస్తాము. Don't be complacent, దాని గురించి మీరు ఏమి అనుమానంగా ఉండక్కర్లేదు. but God's going to bless you for sure. ఖచ్చితంగా దేవుడు దీవెన్ని పొందుకుని వెళ్తారు.